Okay, let's start with 31st question. Consider the following: Arogya Setu, Cowin, DigiLocker, Diksha. Which of the above are built on top of open source digital platforms? This was very much current affairs and aligned with what is happening around COVID times. So, what do you think is the answer? Make a decision. ఏదైనా ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నాడు. మెయిన్ కీవర్డ్ ఐడియా ఉందా? ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఓపెన్ సోర్స్ అంటే ద సోర్స్ కోడ్ అవైలబుల్ ఉంటుంది పబ్లిక్కి. సో యూ కెన్ మేక్ యువర్ ఓన్ అప్లికేషన్స్, అడిషనల్ అప్లికేషన్స్ చేయొచ్చు దానికి, ఆర్ దానికి మోడిఫికేషన్స్ చేయొచ్చు, దాన్ని వాడుకొని ఇంక మీరేమైనా ప్రోడక్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. లాట్ కెన్ బి డన్. సో అండ్ ఆన్సర్ ఈస్ డి. సో బేసిక్గా ఇది టెక్నిక్ ఏం లేదు, ఇది బేసికలీ ఆరోగ్యశ్రీ కోవిన్ వాస్ వెరీ మచ్ ఇన్ న్యూస్ డ్యూరింగ్ దట్ టైమ్. ఇట్ వాజ్ ఓపెన్ సోర్స్ అండ్ మెనీ అప్లికేషన్స్ వర్ బిల్డ్ బై మెనీ ఇండివిజువల్స్. ఆ టైంలో టెక్నాలజీని ఇన్వైట్ చేసి ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి, ఆ టైంలో కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డ్రైవ్ చేయడానికి అప్పుడు ఇట్ వాస్ వెరీ మచ్ దేవర్ ఇన్ న్యూస్. కోవిన్ అండ్ ఆరోగ్యశ్రీ అందరూ వాడుంటారు. అండ్ ఇట్ వాస్ ప్రమోటెడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇది ఎవ్రీథింగ్ అల్గోరిథమ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, డేటా ప్రైవసీ ఇష్యూ ఉందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తే దే సెడ్ ఇట్స్ ఓపెన్ సోర్స్, యూ కెన్ వెరిఫై అని. సో అలా ఉంది. అండ్ డిజిలాకర్ అండ్ దీక్ష ఆర్ ఆల్సో వెరీ ఆన్ సేమ్ లైన్స్. యూజువల్లీ మన గవర్నమెంట్ అన్ని మీరు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI అనేది వినుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద big thing and it's one of the really great technological innovation done by India. Technological innovation, public as a part of general administration gaani, overall they are very light, very highly scalable and very fast. Chala baga ante like UPI gaani తీసుకోండి, eKYC తీసుకోండి, Aadhaar gaani, the scalability was humongous and we are trying to sell them to other countries right now, African countries ki వీటికి. So India stack antaru దీన్ని. So just a knowledge adi. And so in that way there is no technique involved in it. This was very much in news at the time. Arogya Setu, Cowin, and there are many other applications. Usually government ila public pettina applications ani mostly manam digital platform lone chestunnam, open source platform lone chestunnam. So ala telusukovali, this is knowledge. This one you can think and apply a technique. With reference to Web 3.0, consider the following statements. Web 3.0 technology enables people to control their own data. Web 3.0 world, there can be blockchain based social networks. Web 3.0 is operated by users collectively rather than a corporation. If you have a fair idea, ఆ టైంలో బాగా ట్రెండింగ్ ఉంది. అగైన్ కోవిడ్ అండ్ క్రిప్టోకరెన్సీ, ఈ సిచ్యువేషన్స్ అన్నీ it gave rise to lot of conspiracy theorists and individuals who believed against government or democracy. They started to make their own currency. Cryptocurrency is one of the thing emerged out of such things. People lost trust in the government or the systems. సో అలాంటి దాని నుంచి వచ్చింది కూడా వెబ్ 3.0. దేర్ ఆర్ వెబ్ 1.0 ఉంది, వెబ్ 2.0 ఉంది, వెబ్ 3.0. వెబ్ 3.0 ఇస్ ఎసెన్షియల్లీ ఇట్స్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, వెబ్ డేటా కంట్రోల్, ఎవ్రీథింగ్ వెరీ మచ్ డీసెంట్రలైజ్, లైక్ హౌ బ్లాక్ చైన్ ఈస్ దేర్, లైక్ హౌ క్రిప్టో కరెన్సీ ఇస్ డెవలప్. ఆన్ దట్ లైన్స్ ఇది చేసింది. విపరీతమైన న్యూస్లో ఉన్నప్పుడు అండ్ దే ఆస్క్డ్ ఇట్ డైరెక్ట్లీ. అండ్ ఇఫ్ యూ నో వెరీ మచ్ లిటిల్ వెబ్ 3.0 అంటే వెబ్ 2.0 బేసిక్ ఐడియా ఉంటే ఆ టైంలో ఇట్స్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ టెక్నాలజీ. డేటాబేస్ నీ కంట్రోల్లోనే ఉంటుంది, డేటా మన దగ్గరే ఉంటుంది. ఇలా ఇవన్నీ ఫ్యాక్ట్స్. అప్పుడు ఇఫ్ యూ జస్ట్ వెబ్ 3.0 గురించి సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది అదే. అండ్ ఇఫ్ యూ నో దట్, అండ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో what, if you have fair idea about what is web 2.0, web 3.0, web 3.0 is more decentralized, people oriented. ఈ ఒక్కటి తెలిసిన you can understand and remove these statements like people centric ఉంది అంటే టెక్నాలజీ enables people to control their own data.
people centric. It shows. But right now, what we are using is Web 2.4. Where you are trusting the MNCs or the technology holders with your data, with your everything. So fiduciary antaru. So we are data principal and corporates are data fiduciaries. Ikkada everyone is people, not corporates. Other person కూడా నేను అదర్ పర్సన్ కూడా కంట్రోల్ ఇవ్వాలా అవుతా నేనే డిసైడ్ చేస్తాను. సో ఇట్స్ లిటిల్ కాంప్లెక్స్, లాట్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళ దగ్గర ఉండకూడదు అంటే మనమే తీసేస్తాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా దట్ డీసెంట్రలైజ్ యూ కెన్ ద వెరీ మచ్ దాని గురించి తెలిసిన అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో 1-3 కరెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్లాక్ చైన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్స్ అనేది యూ హ్యావ్ టు థింక్ అ లిటిల్ బిట్, అంటే కొంచెం వెబ్ 3.0 గురించి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కానీ చేయలేదు ఈ స్టేట్మెంట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిర్ ఐడియా జస్ట్ వెబ్ 3.0 ఇది నాకు డీసెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆఫ్ టెక్నాలజీ అదొక్కటే తెలిస్తే జరిపింది, ఈ రెండు వస్తున్నాయి. సో హ్యావింగ్ ఎ బేసిక్ ఐడియా అబౌట్ సమ్ థింగ్స్ ఆల్సో హెల్ప్. జస్ట్ అదేంటి సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి న్యూస్లో అనేది షుడ్ బి కాన్స్టెంట్లీ అప్డేటెడ్ వెరీ మచ్ అన్నిటితో. సో దీన్ని బట్టి ఏంటంటే యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీ డీటెయిల్, బట్ యూ షుడ్ నో a little more than average person. Basic అదేంది, ఏం చేస్తాడు, ఒక 3-4 points about each emerging technology is at least enough to solve most of the questions about it. So if they ask more technical, అలా అడిగితే either most of your competition are not aligned with it and they may get it wrong, or it will be asked in such a way that you can eliminate the statements. Trust me, UPSC మీరు ఆన్సర్ చేయాలనే క్వశ్చన్స్ ఇస్తుంది, మీరు ఆన్సర్ చేయకూడదని క్వశ్చన్స్ ఇవ్వరు. దే వాంట్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్. సో వాళ్ళు ఆన్సర్ చేయాలనే ఇస్తారు. సో ఎయిదర్ దిస్ ఆర్ దట్ వే ఉంటుంది. సో చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తుంటాయి పోతుంటాయి. సో కీప్ ఎ నోట్, బజ్ వర్డ్స్, ట్రెండింగ్ వర్డ్స్ చూస్తూ ఉండండి. ఒక 10 వర్డ్స్ వింటే ఒక 1 or 2 క్వశ్చన్స్ వచ్చి పడతాయి ఎవ్రీ ఇయర్. దీనికి ముందు AR/VR మీద క్వశ్చన్స్ వచ్చాయి, 5G మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో వివో లైఫై మీద క్వశ్చన్ వచ్చింది, వివో LTE మీద వచ్చింది. వివో LTE అనేది 2016-17 ఆ టైంలో ఇట్ వాస్ జియోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇట్ వాస్ వెరీ మచ్ ఇన్ న్యూస్. సో అలా ప్రతి ఇయర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వస్తుంటాయి. అగైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేలా వస్తుంటాయి. SaaS వాస్ లిటిల్ సాఫ్ట్వేర్ with reference to software as a service. Consider the following statements. SaaS buyers can customize the user interface and change data fields. SaaS users can access their data through their mobile devices. Outlook, Hotmail and Yahoo Mail are forms of SaaS. What is the answer? Try. No. 1, 2, 3 is the answer. So ఈ క్వశ్చన్లో కూడా ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్ I can say. At least 2 statements is easy తీయచ్చు. అంటే based on software as a service, you are providing your software as some service. అంతే, ఇంకా దాని నుంచి అంటే అది ఎవరైనా వాడుకోవచ్చు ఒక సర్వీస్ లాగా అనేది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇట్స్ ఫ్రమ్ సంథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దిస్ బేసిక్ అబ్రివేషన్. సో ఇప్పుడు చూసామంటే SaaS buyers can customize the user interface and change the data fields. So if I am getting a software as a service, అంటే I can use according to my need. I can use according to my need only if I can change some things according to my business needs అవ్వచ్చు. Or customization. This is essentially customization. Customize the user interface and change data fields. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ ఇంటర్ఫేస్ కావాలి. ఇంకే వేరే ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంకొకలా చేయాలి. ఈకామర్స్ రకరకాలు ఉంటాయి. ఇఫ్ ఐ వాంట్ టు సెల్ క్లోత్స్, ఒక కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్, నాకు కస్టమర్ డీటెయిల్స్ ఒకలా కావాలి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ మెషిన్ టూల్స్ ఇంకొకలా ఉంటుంది. సో అలాంటి కస్టమైజేషన్ సాఫ్ట్వేర్ అండర్లైన్ ఒకటే ఉంటుంది ఎవరికైనా. సాఫ్ట్వేర్ అనేది నేను జస్ట్ నీకు ఒకటే చెప్పా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. యూ కెన్ ప్రొవైడ్ ఎనీ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇదేందో చెప్పేదా, రకరకాల కంపెనీస్లో మీకు ఈమెయిల్స్ ఇస్తారు. జీమెయిల్, యాహూ, outlook.com అని వెబ్సైట్. ఇఫ్ యూ వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ కంపెనీ మీకు ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, దాంట్లో outlook.com, yahoo.com, hotmail, gmail.com.
సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఈమెయిల్ సర్వీసెస్ని ఆ కార్పొరేట్ కంపెనీకి సర్వీస్గా ప్రొవైడ్, ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు సర్వీస్గా ప్రొవైడ్ చేస్తారు. సో దే క్రియేట్ దేర్ యూజర్ ఎంప్లాయీస్కి యూజర్ ఐడి ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేస్తారు. దాన్ని వాళ్ళ ఈమెయిలింగ్ సిస్టమ్కి వాడుకుంటారు. ఇది తెలియకపోవచ్చు యాక్చువల్లీ. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అట్లీస్ట్ ఫ్రమ్ ద థింగ్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది నాకు తెలుసు కాబట్టి ఓకే, సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను, ఓకే, ఐడియా ఉంది, ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ ఫర్ మీ. బట్ హౌ కెన్ యూ సాల్వ్? దట్స్ ద ఛాలెంజ్ ఇక్కడ. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ అట్లీస్ట్ దీని నుంచి కొంచెం వీ కెన్ థింక్. అండ్ అగైన్ సెకండ్ స్టేట్మెంట్ క్యాన్, పాసిబిలిటీ. ఎందుకు చేయలేము? ల్యాప్టాప్లోనే చేయాలా, డెస్క్టాప్లోనే చేయాలా, లేకపోతే ఏదైనా కస్టమైజర్ VPN నుండి, లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ కంప్యూటర్స్ IP అడ్రస్కి లాక్ అయిద్దాం, ఇలా ఏం లేదు, చేయొచ్చు కావాలంటే. బట్ దే కెన్ ఆల్సో ఈజీలీ మేక్ గివెన్ యాక్సెస్ త్రూ యువర్ మొబైల్ ఫోన్. సో ఈ రెండు చేయొచ్చు. లైక్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అగైన్ క్యాన్ అనేది ఇట్స్ ఎ పాసిబిలిటీ. ఈ సాఫ్ట్వేర్ ఏదైనా మార్చుకోవచ్చు. మన సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఇట్స్ అగైన్ మనం ఏం రాసామో మన పేపర్ మీద ఏమైనా నచ్చినట్టు రాసుకున్నట్టు సాఫ్ట్వేర్ కూడా కంప్యూటర్లో మనకు నచ్చినట్టు రాసుకుంటాం. అది పనిచేస్తుందా పనిచేయదా అన్నది బేస్డ్ ఆన్ ద కంపైలర్ కోడింగ్ లాంగ్వేజ్ అలైన్ అయింది. సో అగైన్ ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, డిజిటల్ కరెన్సీ క్యాన్ బీ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ బీ ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అన్నాడు. యాక్చువల్గా ఒక కంట్రీ సావరెన్ కరెన్సీ అలా చేయకపోవచ్చు, చెయ్యరు యూజువల్లీ. అలా చేస్తే కరెక్ట్. కానీ యూ క్యాన్ ప్రోగ్రామ్ ఇట్. ఏ డిజిటల్ కరెన్సీ కెన్ బి ప్రోగ్రామ్డ్ ఆర్ విత్ అది అసలు మన ప్రోగ్రామింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్. అది అయిద్దా లేదా, నిజంగా చేస్తారా లేదా అని సంగతి తర్వాత, ఇట్ ఈస్ పాసిబుల్. సో యూ కెన్ డిజైన్ సంథింగ్ లైక్ దట్ అలాగా. సో ఇట్స్ ఓపెన్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్. అన్లెస్ యూ సర్టన్లీ నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, థింక్ ఫ్రమ్ అదర్ సైడ్. యూ కాంట్ సే మొబైల్ నుంచి ఎవరు యాక్సెస్ చేయలేరు అంటే వరల్డ్ వైడ్గా మొబైల్స్ యాక్సెస్ చేయలేరా ఎవరు SaaSని? అంత రిస్ట్రిక్టివా? థింక్ ఫ్రమ్ అదర్ సైడ్. సో రిగార్డింగ్ దిస్ ఇట్స్ ఎ టఫ్ థింగ్ టు నో. బట్ అగైన్ సింపుల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ SaaS అన్నాడు. అంటే ఇది ఎలా చెప్పచ్చు? మీకేమైనా ఐడియా వస్తుందా? I want to get any thoughts from you. Sorry? Software as a service, infrastructure as a service, అవును. నెక్స్ట్ అంటే సాఫ్ట్వేర్ as a service which is available to websites also. Websites we can use in mobile phones. It's not necessary to use. ఎగ్జాక్ట్లీ. థర్డ్ స్టేట్మెంట్కి ఎలాగా? ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ యా వి నో. అప్పుడు ఇమెయిల్స్ మోషన్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు చిన్న ఫోన్ ఆండ్రాయిడ్. అవును. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ టు సే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. కానీ అగైన్ ఇట్ కెన్ బి రిడక్షనిస్ట్. సాఫ్ట్వేర్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ SaaS కాదు అని అనకంటే, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాబట్టి పెద్దవి దే కెన్ అంటే మేబీ అంటే SaaS అంటే ఇప్పుడు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఎలా చెప్పాలి? ఇట్స్ యాక్చువల్లీ ట్రూ వాట్ యు సెడ్. SaaS అనేది హ్యాస్ వైడర్ డెఫినేషన్. మనకు తెలిసింది కూడా నాకు తెలిసింది కూడా ఒక సమ్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివే, కానీ నాట్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ ఎంకంపాసెస్. సో ఇంటర్నెట్ అనేది చాలా నారోగా డిఫైన్ చేసుకుంటాం. ఇట్స్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫర్ అస్. యూ కెన్ థింక్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలా కూడా అనుకోవచ్చు. బికాస్ మనం వెళ్ళి హాట్మెయిల్లో కానీ అవుట్లుక్లో కానీ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఆర్ ఒక హాట్మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వీ కెన్ యూజ్ దేర్ ఈమెయిల్ సర్వర్స్ యాజ్ ఎ సర్వీస్ ఫర్ అస్. దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ ఫర్ అస్, ఫర్ ఎ జనరల్ కన్జ్యూమర్. అలాగే వాళ్ళు ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను ఎలా ఆలోచించానంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా చేస్తారు కదా అని చెప్పి ఆలోచించా. యాక్చువల్గా ఇంకా ఇట్ కెన్ బి మోర్ సింపుల్ లైక్ వాట్ షీ సెడ్. బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ. మనం పే చేయట్లేగా, మనకేం తెలియట్లే. బట్ ఇట్స్ అల్టిమేట్లీ ఇట్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సీ యాక్సెస్ ఇన్ ద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ ఆర్ యూజింగ్ ఏదైనా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ SaaS ఫర్ అస్. వీ డోంట్ పే ఫర్ ఇట్, we pay with our time. So we pay with our data and we pay with our time. So ala maybe that is the right way to think. And then నేను కొంచెం
కంపెనీస్లోకి వెళ్ళిపోయి ఆలోచన చేశా అండ్ ఇట్ వాజ్ ఫైన్. బట్ ఆ టైంలో సింప్లీ టు థింక్ ఎవ్రీథింగ్ యూ యాక్సెస్ ఏదైనా యూజ్ చేసుకుంటున్నాం, ఆర్డర్ చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో సాఫ్ట్వేర్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ యువర్ పర్పస్. సో అలా సింపుల్గా ఆలోచిస్తే యూ కెన్ మార్కెట్ యాజ్ ట్రూ. So I think that is because if you think beyond something for other than this, it will be more complicated and unnecessary. Dinki keep it simple. Words ki align avvandi, words stick avvandi. Keyword edi istaro aa words ni malli options lo kuda chudandi, like how indirect transfers question aa keywords chudandi, it's very important. Mostly answers kuda danike align ayyuntayi. Next same something very similar like which one of the following statements best reflects the idea behind the fractional orbital bombardment system often talked about in media? I never heard it. When they say often heard talked about in media, this is not environment. So నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ 50-50. సైన్స్ అండ్ టెక్లో మనం ఏమనుకున్నాం, కొన్ని సీడీలు కూడా అవుతున్నాయి, ఏమి తెలియకపోతే ఏ వెళ్ళండి. ఓన్లీ ఎన్విరాన్మెంట్ 90% ఆఫ్ ద టైమ్స్ ఏ అవుతుంది. సైన్స్ అండ్ టెక్లో సి ఉన్నాయి, డి ఉన్నాయి, ఏలు కూడా ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ సాల్వ్, యూ కెన్ కమ్ టు సి ఆర్ డి, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు సాల్వ్, గో టు ఏ. ఇది ఏనే ఆన్సర్. సార్ ఒక్క నిమిషం. సారీ సి ఇస్ ఆన్సర్. ఐమ్ సారీ ఏ కాదు. సి సైన్స్ అండ్ టెక్లో ఏం రాకపోతే వర్కౌట్ అవుతుంది కొన్నిసార్లు. చూడు అబ్జర్వ్ చేయలేదు, వస్తున్నాయి, ఏలో వస్తున్నాయి, సిలో వస్తున్నాయి, డీలో వస్తున్నాయి. కానీ సిలో డీలోకి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సాల్వ్ చేసే, ఇది నేను సాల్వ్ చేసే ఎగ్జామ్లో based on the keywords. Again, my exactly. See, your approach always should be on your knowledge first of all. First knowledge and facts తెలుసుంటే దాని మీద పోండి. నెక్స్ట్ కీవర్డ్స్ నుంచి రిడక్షన్, ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్. ఆర్బిట్లో ఉండి బొంబార్డ్మెంట్ అంటే సంథింగ్ యు ఆర్ ట్రైంగ్ టు బ్లాస్ట్, దెర్ విల్ బి సమ్ వెపనరీ ఇన్వాల్వ్డ్. సో ఇలాగా ఫ్రాక్షనల్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిడిల్ అవ్వచ్చు, బిట్వీన్ ద ఆర్బిట్ అవ్వచ్చు, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద స్పేస్ కాదు, ఆన్ ద ల్యాండ్ కాదు, మధ్యలో ఉంది. ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆర్బిటల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్ ఈస్ ఆర్బిట్, వెపనరీ రెండు ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ వాడండి. ఈ కీవర్డ్స్తో కూడా మీరు ఇఫ్ యూ కాంట్ డిడక్ట్ ఎనీథింగ్, దెన్ మేబీ గో ఫర్ సచ్ బ్లైండ్ ట్రెండ్స్ టెక్నిక్స్. ఇట్ కెన్ వర్క్ ఆర్ ఇట్ కెనాట్ వర్క్, బట్ అట్లీస్ట్ అది వర్త్ టేకింగ్ ద రిస్క్. ఇవన్నీ ఏం రాకపోతే చూడండి, ఆడ్ వన్ అవుట్ అని అనుకున్నాము, కొన్ని దాంట్లో ఆడ్ వన్ అవుట్ వర్కౌట్ అవుద్ది. అవును, ఏసీలోకి రావచ్చు అట్లీస్ట్. ఇప్పుడు ఒక్కసారి చూడు, ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్. సో ఆప్షన్స్ చదువుదాం. ఇప్పుడు బి చూసామంటే ఏ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్స్ ఆన్ అదర్ ప్లానెట్ ఆఫ్టర్ మేకింగ్ సెవరల్ ఆర్బిటల్ మోషన్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ రిలవెంట్ టు ఆర్బిటల్ ఆర్ బొంబార్డ్మెంట్ సిస్టమ్. పక్కా కాదు. సేమ్ గోస్ విత్ దిస్ వన్, నథింగ్. ఇప్పుడు hypersonic missile is launched into space to counter the asteroid approaching the Earth and explode it in the space. Okay, కానీ explode it in the space. A missile is put into a stable orbit around the Earth and deorbits over a target over the Earth. సో ఇక్కడ ఆర్బిట్ అనేది రెండు ఉన్నాయి. కాదు, సారీ, ఆర్బిట్ అనేది దీంట్లో ఒక్కటే ఉంది, దీంట్లో లేదు. దిస్ ఈస్ ఎ వెపనరీ. నేను దీంట్లో వెపనరీ లేదని చెప్పి తీసేసా ఫస్ట్. అలా అనుకున్నప్పుడు ఆర్బిట్, బొంబార్డ్మెంట్, ఇక్కడ ఓన్లీ వెపనరీ ఉంది. కానీ లాంచ్డ్ ఇన్ టు స్పేస్ టు కౌంటర్ ద ఆస్ట్రాయిడ్ అప్రోచింగ్ ద ఎర్త్. దెర్ ఇస్ నథింగ్ ఇన్వాల్వ్డ్ విత్ ఆర్బిట్. ఆర్బిట్లో ఇక్కడ ఏం చేస్తున్నాము, మిసైల్ తీసుకెళ్ళి ఒక స్టేబుల్ ఆర్బిట్లో పెట్టి టైం వచ్చినప్పుడు కిందకు వదులుతాడు ఆ టార్గెట్కి. ఇక్కడ అలా కాదు, జస్ట్ యు ఆర్ లాంచింగ్ అండ్ హిట్టింగ్ ద ఆస్ట్రాయిడ్ విచ్ ఈస్ అప్రోచింగ్ ద ఎర్త్. సో ఇక్కడ ఆర్బిటల్ అవసరం లేదు కదా వాడికి. అగైన్ ఈ రెండు ఎక్కడ అలైన్ అవుతుందంటే లిటరల్లీ ఈ ఒక్క ఆప్షన్లోనే అలైన్ అవుతుంది మనకి. మిసైల్ అన్నాడు స్పెసిఫిక్. అగైన్ ఇక్కడ ఆర్బిటాల్ లేదు, ఇక్కడ ఆర్బిటాల్ లేదు, ఇక్కడ వెపనరీ లేదు, ఇక్కడైతే ఏది లేదు, ఇక్కడ మాత్రం రెండు ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్,
థింక్ అబౌట్ దిస్ కీవర్డ్స్ అండ్ అప్రోచ్ ద స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్స్లో ఇలా కీవర్డ్స్ డైరెక్ట్గా లింకేజ్ ఉన్న ఆన్సర్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏకి వెళ్ళడం ట్రై చేయొచ్చు. అవుట్ ఇవన్నీ అయిపోయి ఏం రాకపోతే ఈ ఏఆర్సీ మీరు కాయిన్ టాస్ అట్లా వేసుకుంటారంటే వేసుకోండి, మీ ఇష్టం. నిజంగా దానికి మాత్రం నేను 100% నేను చెప్పలేకున్నా. కొన్ని ఏలు ఉన్నాయి, కొన్ని సీలు ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ మాత్రమే. ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ మీ ఏఆర్సీలోకి వెళ్తుంది. ఎన్విరాన్మెంట్ మాత్రం ట్రస్ట్ మీ ఇట్ ఈస్ విత్ ఏ. అది నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఈ పేపర్లో ఇంకా క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 8 yearsలో ఒకే ఒక క్వశ్చన్ ఏం తప్పింది, అది కూడా ఈ పేపర్లోనే. ఒకే ఒక క్వశ్చన్. బట్ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ టైమ్ ఏనే. సింగిల్ టర్మ్ క్వశ్చన్, సింగిల్ టర్మ్ అండ్ రిమైన్ బీ కేర్ఫుల్. సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్లోనే అది. సింగిల్ స్టేట్మెంట్ ఇఫ్ దే ఆస్క్ అబౌట్ సమ్ టర్మ్ ఆర్ వాట్ ఈస్ బెస్ట్ రిఫ్లెక్టింగ్ ఇట్, అది ఇది అని. లేకపోతే సి వస్తుంది. సైన్స్ అండ్ టెక్లో ఏఆర్సీ వస్తుంది. ఈ రెండు నేను అబ్జర్వ్ చేశాను. ఏఆర్సీలో ఏది పెట్టాలనేది నేను కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకున్నా. మేబీ లెట్ మీ డూ సమ్ మోర్ అనాలిసిస్ అండ్ మీరు కూడా చూడండి. మీరు డేటాతో ఫైండింగ్స్ చేసుకుంటే మేబీ వీ కెన్ డిసైడ్ మోర్. ఏది అంటే సింగిల్ టర్మ్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది. ఒక టర్మో లేకపోతే దాని గురించి వచ్చేసి ఏంది అని. అలాంటప్పుడు ఇది ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, నాట్ విత్ ఎవ్రీ క్వశ్చన్. ట్రిక్ ఇది అంతే. ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు? మేబీ, బట్ అంత ఆలోచించే కంటే ప్రతిదానికి కీవర్డ్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇస్ ద స్టేబుల్ అప్రోచ్. మనకి చేయొచ్చు, చేయకపోవచ్చు. లెట్స్ మూవ్. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద టర్మ్ క్యూబిట్ ఈజ్ మెన్షన్డ్? సో ఇప్పుడు చూసారనుకో బి వచ్చింది, చెప్పలేము. ఇది తెలుసు కాబట్టి ఓకే, ఇది ఈజీ కాకపోతే, మీకు తెలియకపోతే అప్పుడు ఏది వర్త్ రిస్క్ టేకింగ్ అనేది, ఏనా సీనా అనేది ఒకసారి మనం డేటా బేస్డ్గా అప్పుడు. క్యూబిట్ కూడా తెలియదు అంటే నేను మీ ప్రిపరేషనే క్వశ్చన్ చేస్తాను. యా, ఇక్కడ ఎగిరిపోద్ది. క్యూబిట్ ఆలోచిస్తే అంతకంటే ఇంకేం లేదు నాకు తెలిసేది. క్యూబిట్, క్యూయు, క్వాంటమ్, క్యూయు అదొక్కటే క్లోజ్ ఉంది. ఛాన్స్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఈ 4 నాకు తెలీదు, ఇదొక్కటి కొంచెం మ్యాచ్ అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ బీయింగ్ కరెక్ట్? రిలేటివ్లీ వీటి మీద ఇది హయ్యర్ ప్రాబబిలిటీ. సో యూ కెన్ గో ఫర్ దట్. ఏం తెలియకపోతే అగైన్ ఇట్ లాట్ లైస్ ఇన్ ద నేమ్. సో నేమ్ని బాగా చదివి ఆలోచించండి, బ్రేక్ చేయండి. క్వశ్చన్ని మెయిన్స్లో బ్రేక్ చేస్తాం, ఎలా బ్రేక్ చేయమంటారు. ఇది కూడా వర్డ్స్ని బ్రేక్ చేయండి. మల్టిపుల్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఈజియర్. ఈవెన్ లైక్ ఎర్లియర్ క్వశ్చన్, ఇట్స్ ఈజియర్. ఆర్బిట్, బొంబార్ట్మెంట్ అంటే బ్లాస్ట్ అవుతుంది, సమ్ వెపనరీ ఇన్వాల్వ్ అలా. సో యూ కెన్ రెడ్యూస్. బిట్ బైట్ అన్నట్టు కూడా కంప్యూటింగ్, అగైన్ క్వాంటమ్ కంప్యూటింగ్, అలైనింగ్ విత్ దట్. తెలియకపోతే అట్లీస్ట్ అంతే. క్యూబిట్ అంటే బిట్ బైట్ ఇవన్నీ మనం మాట్లాడుకునే కంప్యూటింగ్లో ఒకటే. సో దిస్ అలైన్స్ విత్ దట్. సో 36. కన్సిడర్ ద ఫాలోయింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. చాలా ఫాస్ట్ ఉన్నారు. CCTV, RFID, వైర్లెస్ WLAN అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కన్సిడర్డ్ షార్ట్ రేంజ్ డివైసెస్ ఆర్ టెక్నాలజీస్? Try. దీని మీద ఫోకస్ చేయండి. షార్ట్ రేంజ్ డివైజెస్ అంటే ఏంది? షార్ట్ రేంజ్ డివైజెస్ ఆర్ టెక్నాలజీస్ అంటే ఏంది? రేంజ్ అంటే ఏంది? డిస్టెన్స్, షార్ట్ కవరేజ్ ఉంటాయి. షార్టే బికాస్ లైన్ షార్ట్ రేంజ్ అది. యా, ఫాస్ట్ ఇస్ షార్ట్. లాంగ్ రేంజ్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ చూస్తాము, అసలు రాదు. రేడియో ఫ్రీక్వెన్సీ నీకు అప్పటికే డిసిపేట్ అయిపోద్ది, అది రాదు. ఇప్పుడు మనకి శాటిలైట్స్ మనకి రేడియో టవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా,
అవి కన్వర్షన్ అయితే యాంప్లిఫైర్ అంటున్నా, సారీ, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, దాంట్లో చేంజ్ అవుతుంది. యూజువల్లీ RFID, ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, యూజువల్లీ షార్ట్ కమ్యూనికేషన్కే వాడతాము. రేడియో కమ్యూనికేషను అది నాకు తెలిసినంత వరకు యాజ్ ఎ కమ్యూనికేషన్ నాకు గుర్తున్నంత వరకు ఎలా ఉంటే, సో ఫ్రీక్వెంట్ ప్లేసెస్లో టవర్స్ ఉంటాయి, ఆ దాన్ని సిగ్నల్ ఇంకొక టవర్కి రీచ్ అయ్యాక అక్కడ మళ్ళీ యాంప్లిఫికేషన్ జరిగి ఇంకో టవర్కి పాస్ చేస్తుంది. సో ఇలా జరుగుతుంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ సో అలా జరిగిద్ది. డైరెక్ట్గా శాటిలైట్ కమ్యూనికేషన్ ఉండదు, కన్వర్షన్ జరిగి ఇంకోటి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకొక టవర్కి వచ్చాక అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఫ్రీక్వెన్సీ డౌన్ అయింది, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించేసి అప్పుడు చేస్తారు దాన్ని. మాడ్యులేటర్స్ ఏదో అంటారు, నేను మర్చిపోయా అసలు కంప్లీట్లీ, ఎలక్ట్రానిక్స్లో చదివిందంతా. సో అది సో ఆన్సర్ ఏంటనుకుంటున్నారు? ఎలా, మీరు ఏమైనా టెక్నాలజీ గురించి ఐడియా ఉందా? ఆర్ ఆన్సర్ ఇస్ D. బట్ మై అడ్వైస్ ఇస్ రీడ్ అబౌట్ దీస్ టెక్నాలజీస్, బ్రీఫ్ ఐడియా. మనం చేయాల్సింది ఇది, ఇక్కడ నుంచి హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా. WLAN అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే మన ఇంటర్నెట్ కనెక్షన్స్, ఇవి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇదంతా వైర్డ్, వైఫై కాదు. WLAN అంటే బ్రాడ్బ్యాండ్ పోర్ట్ కనెక్ట్ చేసుకుని, ఐ థింక్ ఇప్పుడు ల్యాప్టాప్స్కి రావట్లేదు, ఒక 7-8 years బ్యాక్ ల్యాప్టాప్స్ అన్నిటికీ LAN కనెక్షన్ ఉండేది, WLAN అంటారు. సో ఇది షార్ట్ రేంజ్ డివైజెస్, అంటే ఆ వైర్డ్ కనెక్షన్స్, ఇది వైర్డ్ కనెక్షన్, వైర్లెస్ అంటున్నారు కానీ వైర్డ్ వచ్చి వైఫైకి రూటర్ కనెక్ట్ చేస్తారు, ఆ వైఫై సిగ్నల్ మనకు వస్తుంది. ద సిగ్నల్ దానికి వచ్చేదంతా వైర్డ్ కేబుల్స్ నుంచి వస్తుంది. ఈవెన్ రైట్ నౌ వాట్ వీ యూజ్ ఇస్ వైఫై. అదే WLAN అనేది వైఫైకి వెనకాల ఉండే టెక్నాలజీ, రూటర్కి ముందు దాకా వచ్చే వెనకాల కనెక్ట్ చేసే కేబుల్, ఆ టెక్నాలజీ WLAN, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అది. సో దాన్ని కనెక్ట్ చేశాక ఆ రూటర్ వెనకాల ఉంటుంది కదా, ఆ వైరు దీన్ని WLAN కేబుల్ అని దాని వెనకాల ఉంటుంది, మీరు చూసారంటే WLAN పోర్ట్ అని ఇవన్నీ ఉంటాయి ఇన్ఫర్మేషన్. సో ఇది అది. సో అగైన్ అది తెలియకపోయినా హౌ కెన్ యూ థింక్ ఇన్ ద లోకల్ ఏరియా, స్మాల్ ఏరియా, లోకల్ అంటే మన వరకే, అలా నేమ్ నుంచి కూడా యూ కెన్ థింక్. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారా, ఫాస్ట్ ట్యాగ్ గురించి వచ్చినప్పుడు అక్కడ చదువు ఉండాలి. ఇది కరెంట్, ఆ యాంగిల్లో కరెంట్ అఫైర్స్, అప్పుడే ఆ ఇయర్ ఫాస్ట్ ట్యాగ్ స్టార్ట్ చేశారు. సో కాంటాక్ట్స్ అది RFID ఉంటుంది. ఈవెన్ చాలా వాటిలో కార్పొరేట్స్లో ID కార్డ్స్ ఇలా పెట్టి ట్యాప్ చేసి లోపలికి వెళ్తారు కదా, సో అది RFID. దూరంగా ఉంటే రాదు, జస్ట్ ట్యాప్ చేసి దగ్గరికి వెళ్ళినప్పుడే అది రీడ్ చేస్తుంది. NFC కూడా సిమిలర్ టెక్నాలజీ. ఐ థింక్ NFC యూజెస్ RFID, బట్ దానికి ఇంకో లేయర్ ఏదో ఉంది NFCస్కి. సో నియర్ ఫ్రీక్వెన్సీ కాంటాక్ట్ అంటారు ఏదో. సో అది ఎగ్జాక్ట్గా గుర్తులేదు. RFIDని వాడుకుంటుంది, బట్ అండర్లైన్ టెక్నాలజీ, బట్ పైన ఇంకొకటి వేరేది కూడా ఉంది. బట్ RFID అయితే అది ఆ ఇయర్లో ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది కాబట్టి అడిగారు. WLAN అట్లీస్ట్ లోకల్ ఏరియా ఫ్రమ్ ద నేమ్ వర్డింగ్ యూ షుడ్, అది థింకింగ్. ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ఇది చెప్పడం కొంచెం కష్టమే, బట్ CCTV అది యాక్చువల్లీ. సో ఎలా చెప్తాము అంటే, ఎలా చెప్పచ్చు, అట్లీస్ట్ అంటే ఈ రెండింటికి నేమ్స్ నుంచి నాలెడ్జ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. CCTV అంటే అబ్రివేషన్ అదని నాకు అప్పుడే తెలిసింది. నాకు కూడా CCTV అంటే ఏదో అనుకున్నా, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అని. ఈవెన్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఐడియా అబౌట్ దిస్ థింగ్. షార్ట్ రేంజ్ డివైజెస్ ఆర్ టెక్నాలజీస్, ఓకే మేబీ దాని నుంచి కమ్యూనికేషన్ అయితే వేరే డివైజెస్ ఉండదు, లోకల్ స్టోరేజ్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఇక్కడ CCTV ఉందంటే ఆ డేటా మీకు ఎక్కడికో వెళ్ళి కమ్యూనికేషన్ చేయదు, అది తీసుకెళ్ళి మీ ఇక్కడ ఉన్న లోకల్ సర్వర్, లోకల్ CPUలో, హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యిద్ది అంతే. అది తీసుకెళ్ళి ఎక్కడో క్లౌడ్లో ఎక్కడ డేటా పెట్టదు, బికాస్ క్లౌడ్లో పెట్టలేదు కాబట్టి. ఎందుకంటే క్లౌడ్లో పెట్టాలంటే ఇట్ షుడ్ హ్యావ్ లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్, ఆ సర్వర్తో కనెక్టివిటీ ఉండాలి. అలా ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ మానిటర్ చేసి ఇక్కడ రికార్డ్ చేసి పెడుతుంది. షార్ట్ రేంజ్ అలా అనుకోవచ్చు. అది నీకు ఆ రూమ్లో ఉండే CCTVలే కదా, అలా అయినా అనుకుంటే ఓకే, మేబీ అలా అనుకున్నా షార్ట్ రేంజ్ అనుకోవచ్చు. బట్ ఐ వాంటెడ్ అ మోర్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్, ఇలా అనుకోవచ్చేమో అని. బేర్ విత్ మీ. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇది తెలిస్తే పెట్టచ్చు, తెలిస్తేనే పెట్టగలం అన్న కాన్ఫిడెన్స్ నుంచి, ఆ అపోహ నుంచి మీరు బయటికి రావాలి.
తెలియకపోయినా అట్లీస్ట్ కొన్నిటి వరకు వెళ్ళొచ్చు. లైక్ దిస్ క్వశ్చన్ తెలియకపోయినా వెళ్ళొచ్చు, సారీ ఈ స్టేట్మెంట్ తెలియకపోయినా వెళ్ళొచ్చు. అక్కడున్న వర్డ్స్తో కొంచెం ఆలోచించి ఇక్కడున్న దాంతో అలైన్ చేసుకొని పాసిబిలిటీ ఉంది. సేమ్ మీరు కూడా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్కి పాసిబిలిటీ ఉందో మీరు ఆలోచించారు. దట్స్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే ఇది వస్తుంది మళ్ళీ వస్తుందని ఎవరు నేనైతే చెప్పను, రాదు. ఇంకొకటి వస్తుంది, బట్ హౌ యూ షుడ్ థింక్ అన్నది నాకు ఇంపార్టెంట్. అప్పుడే వస్తాయి, అప్పుడే ఆన్సర్ దగ్గరికి రాగలరు. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. Biofilms can form on medical implants within human tissues. Biofilms can form on food and food processing surfaces. Biofilms can exhibit antibiotic resistance. Which of the above statements are correct? There is nothing I can say. Biofilm. Film ante some layer, some ఏదైనా పల్చటి పొరలాగా ఫామ్ అయ్యే ఫిల్మ్ అంటాం అది. బయో అంటే సమ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అయి ఉండొచ్చు. ఇంకా అగైన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు మెడికల్ ఇంప్లాంట్స్ విత్ ఇన్ హ్యూమన్ టిష్యూ లోపల ఏదైనా పెట్టారు, డివైస్ రాడ్ పెట్టారు, లేకపోతే దాన్ని ఏమంటారు, కొన్ని బ్రెయిన్లో చిప్స్ అనొచ్చు, లేకపోతే హార్ట్ దగ్గర ఒకటి పెడతారు, కొన్ని స్టెంట్ కాదు, అదే పేస్ మేకర్, వాటన్నిటి మీద ఫామ్ అవ్వచ్చు. నాకు అదే వచ్చింది, పేస్ మేకర్ వచ్చింది ఐడియా అప్పుడు. సో వాటి మీద లోపల బ్లడ్ సర్క్యులేషన్, మజిల్ ఇవన్నీ టచ్లో ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ఫామ్ అవుతాయి. సో నేను డినై చేయలేను లోపల ఉంది. సేమ్ గోస్ విత్ ఫుడ్ పైన మన ఫంగస్ అగైన్ కెన్ ఎగ్జిబిట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే దానికి ఏదైనా కెమికల్స్ వాడుతుంటే అది రావచ్చేమో. అంటే క్యాన్ ఉందని చెప్పి గుడ్డిగా అన్నవే కాదు, యూ షుడ్ బి ఏబుల్ టు ఇమాజిన్. ఇప్పుడు వాడు క్యాన్ అని చెప్పి వాడు సమ్ ఎక్స్ట్రీమ్ అసలు ఇంపాసిబుల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ యూ షుడ్ థింక్, దెన్ క్యాన్ అని ఉన్నది, అక్కడికి రండి. జస్ట్ క్యాన్ ఉందని చెప్పి బ్లైండ్గా వెళ్తే ఇక్కడ కరెక్ట్ అయింది, ఇట్స్ ఫైన్. బట్ అట్లీస్ట్ రీడ్ ఇట్ అండ్ పుట్ సమ్ థాట్, స్మాల్ థాట్, సో దట్ యూ కెన్ బి మోర్ షూర్. ఆర్ ఎక్కడైనా ట్రాప్లా పెట్టినా కానీ యూ కెన్ థింక్. క్యాన్ ఉందని చెప్పి జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా డీ పెట్టడం కాదు, అట్లీస్ట్ షుడ్ థింక్. దట్స్ మై ఇంటెన్షన్. ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. ఈ షీట్ వరకు డెడ్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ. లైక్ మార్క్స్ 33 నుండి 5 క్వశ్చన్స్ వచ్చాయి. 10 మార్క్స్ లిటరల్లీ అందరికీ హ్యాండ్లో ఉన్నాయి చాలా మందికి. ఐ నో మెనీ పీపుల్ హూ స్కోర్డ్ 110+ ఇన్ దిస్ పేపర్, బట్ స్టిల్ ద కట్ ఆఫ్ వాస్ 88 ఆ ఇయర్లో. Consider the following statements in respect of probiotics. Probiotics are made of both bacteria and yeast. Organisms in probiotics are found in foods we ingest, but they do not naturally occur in our gut. Probiotics help in the digestion of milk sugars. C is the answer, like how we think. Joint statements, joint is usually wrong. And ప్రోబయోటిక్స్, గట్ బ్యాక్టీరియా ఆ టైంలో కొంచెం హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. సో అడిగాడు క్వశ్చన్. వాట్ యూ సీ, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రెండింగ్గా జరిగేవి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో గట్ హెల్త్ అని, మెంటల్ అవేర్నెస్, మెంటల్ హెల్త్ అలాంటివన్నీ ఏమైనా చెప్తుంటే అవన్నీ చూస్తూ ఉండండి. జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. సో there is nothing for me to explain other than this statement. We know already what is the approach, and దీనిలో నేనే explain. And also there is two extremes in there. A lot of bacteria in the gut, they do not naturally occur. Exactly, అలా అనుకున్నా. Exactly, they do not naturally occur in our gut. అంటే our gut bacteria has crores of bacteria. I mean crores కూడా కాదు, trillions ఉంటుంది, not even crores. యాకుల్ట్ ఐడియా ఉందా? డ్రింక్ ఒక్క యాకుల్ట్లో 650 crores బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్క యాకుల్ట్ డ్రింక్లో చిన్న బాటిల్లో 650 crore స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇమాజిన్ వాట్ విల్ బీ ఇన్ అవర్ గట్, అండ్ హౌ కెన్ యూ సే న్యాచురల్లీ ఉండదు ఆ బ్యాక్టీరియా అని. సో కరెంట్ అఫైర్స్ వెరీ మచ్ ఇన్ న్యూస్. ఇట్స్ అబౌట్ vaccine manufactured to prevent COVID-19 pandemic. First one, Serum Institute of India produced COVID-19 vaccine named Covishield using mRNA platform. Sputnik 5 vaccine is manufactured using vector-based platform. Covaxin is an inactivated pathogen-based vaccine. So, current affairs, our time low.
అండ్ ఎవరికి జ్ఞానం ఉన్నా లేకపోయినా అందరికీ దీని మీద జ్ఞానం ఉంది ఆ టైంలో. సో పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ప్లీజ్ మీరు చెప్పండి. ట్రై మీకున్న గుర్తున్న నాలెడ్జ్ ఇది. మెమరీ ఎంతో కొంత ఉంటుంది కదా. ట్రై. Come on. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయకపోయినా పర్వాలేదు, బట్ అప్పుడు ఈ క్వశ్చన్ తప్పు చేస్తే సీరియస్ పర్సన్ కాదని నేను అనుకుంటా. ఆ టైంలో బికాస్ అందరూ వ్యాక్సిన్ ఎంచుకున్న ఆ ఇయరే 2022, 21 and 22 ఇయర్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో చేంజ్ తెలియాలి. ఆన్సర్ ఈస్ బి. ఎంఆర్ఎన్ఏ కాదు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అసలు మన ఇండియాలోనే ఏం చేయలేదు. ఎంఆర్ఎన్ఏ ఏ కంపెనీస్ అవి? యుఎస్ కంపెనీస్ 2 ఉన్నాయి, మోడర్నా అండ్ ఇంకొకటి ఉంటుంది. సో ఆ 2 సీరం ఇన్స్టిట్యూట్. కోవిషీల్డ్ ఈజ్ వెక్టర్ బేస్డ్ ప్లాట్ఫామ్. వెక్టర్ యాక్చువల్లీ. స్పుత్నిక్ వెక్టారే కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ ప్యాథోజన్. ఇట్ వాస్ వెరీ మచ్ న్యూస్. సో దీనిలో టెక్నిక్ లేదు యాక్చువల్గా, ప్యూర్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు. దట్స్ మై. బట్ ఆ టైంలో యూ షుడ్ నో ద ఇన్ఫర్మేషన్, హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా లైక్ ఏంది వ్యాక్సిన్స్. మళ్ళీ వ్యాక్సిన్స్ గురించి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. దీని ముందు ఇయర్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు 2020లో. అండ్ అప్పుడప్పుడు అక్కడక్కడ వ్యాక్సిన్ గురించి కానీ, లేకపోతే ఏఎంఆర్ గురించి అడగచ్చు, లేకపోతే వ్యాక్సిన్ ఏదున్నా వ్యాక్సిన్ రిలేటెడ్ టీబీ గురించి అడిగారు క్వశ్చన్స్. సో ఇట్స్ ఐ వోంట్ సే రిపీటెడ్ థీమ్ ఎగ్జాక్ట్లీ, బట్ కన్సిస్టెంట్గా వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుందని చెప్పాను, బట్ ఉంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 40th one. If a major solar storm or solar flare reaches the earth, which of the following are possible? 7 statements ఉన్నాయి, and you should not get worried about these many statements. Be patient and answer in such questions. Lengthy ఉంటాయి, but they are some of the easy questions to answer. They can be easily answered, trust me. So what are the statements అంటే GPS and navigation system could fail. Tsunamis could occur at equatorial region. Power grids could be damaged. Intense auroras could occur over much of the earth. Forest fires could take place over much of the planet. Orbits of the satellites could be disturbed. Shortwave radio communication of the aircraft flying over polar regions could be interrupted. Lengthy question, but you can think and do it. చూసామంటే అసలు కొన్ని సిల్లీ స్టేట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. దే కెన్ బి ఈజీలీ ఎలిమినేటెడ్. యూ కెన్ కమ్ టు ఆన్సర్. సెకండ్ వన్, ఇట్స్ వెరీ సిల్లీ. సునామీస్ దట్ టు ఓవర్ అట్ ఈక్వటోరియల్ రీజియన్. సోలార్ ఫ్లేర్ అక్కడెక్కడో వస్తే ఎర్త్లో టెక్టానిక్ ప్లేట్స్, మనకున్న టెక్టానిక్ థియరీ, నా ప్లేట్ టెక్టానిక్స్ని మర్చిపోయి ఇది కరెక్ట్ ఏమైనా పెట్టారంటే లైక్ షుడ్ థింక్ విత్ బేసిక్స్. అయిద్దా? జస్ట్ ఇమాజిన్, ఎక్కువ సోలార్ రేడియేషన్ వచ్చింది, సునామీ ఎందుకు వస్తుంది? అవ్వద్దా? ఏదో చూడంగానే భయపడకూడదు, థింక్ అది. అండ్ ఈవెన్ దిస్ వన్, ఫారెస్ట్ ఫైర్స్ కుడ్ టేక్ ప్లేస్ ఓవర్ మచ్ ఆఫ్ ద ప్లానెట్. అగైన్ సోలార్ ఫ్లేర్స్ ఎవ్రీ సోలార్ సైకిల్ 11 years ఉంటుంది. సోలార్ సైకిల్, రీడ్ అబౌట్ సోలార్ సైకిల్. లాస్ట్ ఇయర్ సోలార్ సైకిల్ అయిపోయింది. సో ఆదిత్య L1 మిషన్ లాంచ్ చేశారు. సోలార్ అన్నీ చదవడానికి, స్టడీ చేయడానికి. లేయర్స్ ఆఫ్ సన్, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, ఇలాంటివన్నీ చదవండి, రివైజ్ చేసుకోండి. సో it can be asked. ఆదిత్య L1 మిషన్, సోలార్ ఫ్లేర్స్, రిగార్డింగ్ సన్, ఆ లేయర్స్ ఆఫ్ సన్ ఉంటుంది కదా, కోర్, కరోనా, క్రోమోస్ఫియర్, ఫోటోస్ఫియర్ సంథింగ్ ఇలా ఉంటాయి, అన్నీ చూసుకోండి. సో ఆన్సర్ వచ్చి 2 లేనిది సి. యాక్చువల్లీ దే మేడ్ యువర్ లైఫ్ ఈజీ. 2 ఒకటి సిల్లీగా తీసేస్తే అయిపోయింది, మిగతా చదివిన. బట్ యూ షుడ్ రీడ్, యూ షుడ్ కమ్ అండ్ జడ్జ్. Don't be in a hurry.
5 కూడా సిల్లీ. ఓవర్ మచ్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ ఎర్త్ కంటిన్యూస్లీ రిసీవ్ సోలార్ ఫ్లేర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. 11 yearsకి సోలార్ సైకిల్ ఎవ్రీ 11 yearsకి వస్తుంది. అండ్ మచ్ ఆఫ్ ద ప్లానెట్ నీకు ఫారెస్ట్ ఫైర్స్ వస్తాయా అంటే లైక్ మచ్ ఆఫ్ ద ప్లానెట్ అంటే 70-80% ఆఫ్ ద ఫారెస్ట్ నీకు తగలబడిపోవాలి. దాని అర్థం ఎర్త్ మీద అది ఉంటే తెలుస్తుంది మన ఎర్త్ ఎక్కడ ఉంటుందట. సో 41 చూస్ యువర్ ఆన్సర్. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ విచ్ మానిటర్స్ ఎమిషన్స్ రిడక్షన్ ప్లెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఈజ్ ఏ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. ఏ అంతే ఆన్సర్. తెలియకపోతే ఇట్టే పెట్టేయండి. 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ వర్క్. ఇట్స్ వర్కింగ్ సో ఫార్. లాస్ట్ 8 years 9 years క్వశ్చన్ అన్నిట్లో వెరిఫై చేసుకోవచ్చు. ఐ థింక్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇట్ డింట్ వర్క్. ఏ సైన్స్ అండ్ టెక్లో ఎగ్జాక్ట్ ట్రెండ్ కనిపించలేదు, అన్నీ వస్తున్నాయి. ఏం తెలియకపోతే ఏఆర్సీలో పెట్టా మళ్ళీ నాకు 50-50 గేమ్ అవుతుంది. ఎకానమీలో డి అని అబ్జర్వ్ చేశా, కానీ అవి డేటా దానికి చాలా తక్కువ ఉంది శాంపుల్ సైజు. ఎకానమీలో సింగిల్ టర్మ్ క్వశ్చన్స్ శాంపుల్ సైజ్ తక్కువ ఉంది నా దగ్గర, డి వస్తుంది. బట్ ఐ థింక్ ఓన్లీ 4 questions 3 questions చూసా. సో ఐ కెనాట్ సర్టెన్లీ ఇది వస్తుంది ఇది డి అని పెట్టండి అని నేను చెప్పను కాన్ఫిడెంట్గా, శాంపుల్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి. సో అగైన్ థింక్ క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అంటే ఏంది? ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ వే, ఏదైనా క్లైమేట్ యాక్షన్ క్లైమేట్ యాక్షన్ నువ్వు ట్రాక్ చేయాలి. బేస్డ్ ఆన్ వాట్ డూ యూ ట్రాక్? సమ్ క్వాంటిఫైడ్ సమ్ ఆబ్జెక్టివ్ డేటాతోనే కదా. In the 3 options are partly they are not familiar with these words, IPCC, UNFCCC. తెలీదా? దానికి అవి ఎక్కువ చదువుతాను సార్. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అనేది మనం ఎక్కువ అంతగా చదవము అంతే. ఓకే అలా అని అనుకోవచ్చు. ట్రాకర్ అన్న వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నా. బికాస్ క్లైమేట్ యాక్షన్ ట్రాక్ ఎలా చేస్తాం, ఏదైనా ఒక దాన్ని ట్రాక్ ఎలా చేస్తాం, ఎలా మానిటర్ చేస్తాం? విత్ డేటా, విత్ సమ్ క్వాంటిఫైబుల్ డేటా. సో ఆ డేటా అది ట్రాకర్ డేటా అంటే డేటాబేస్ ఇది ఒక్కటే ఉంది. అగైన్ అంటే మీరు అర్థం చేసుకోండి, నేను గుడ్డిగా ఏ పెట్టడం కూడా కాదు, నేను ఇది ఏ దగ్గరికే వచ్చా అని నేను అనుకున్న లాజిక్కి నాకు సూట్ అవుతుంది. ట్రాకర్ ఇది నాకు సూట్ అవుతుంది, ఇది వచ్చింది. సో ఆ ఇప్పుడు నాకు సపోజ్ నేను ఎగ్జామ్లో సినారియోలో సపోజ్ 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయగలను. ఈ క్వశ్చన్ కాదు, ఇంకో క్వశ్చన్ అనుకోండి. డి తీసేసి ఏసీలోకి వచ్చా, నేను డౌట్ పడుతున్నా అండ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, దెన్ మోస్ట్ లైక్లీ ఐ విల్ గో విత్ ఏ. నేను బ్లైండ్గా ఏ పెట్టాను, ఎక్కడ ఆలోచిస్తా, అన్ని చదువుతా, అప్పుడే పెడతాను. సో నెక్స్ట్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The Climate Group is an international non-profit organization that drives climate action by building large networks and runs them. International Energy Agency, in partnership with the Climate Group, launched a global initiative, EP100. EP100 brings together leading companies committed to driving innovation in energy efficiency and increasing competitiveness while delivering on emission reduction targets. Some Indian companies are members of EP100. International Energy Agency is the secretariat to Under 2 Coalition. Under 2 Coalition was a PYQ prior to this, and remaining things are new. And based on what we studied or what we learned based on PYQ trends, solve it. I want you guys to solve it. ఇది మీరు కరెక్ట్ చెయ్యాలి. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి దాని మీద రీడ్ ద స్టేట్మెంట్స్ ప్రాపర్లీ. తెలియకపోయినా ట్రై టు యూస్ సమ్ కామన్ సెన్స్ అండ్ ట్రై టు think with what we had discussed as some trends, patterns. Please think well. Yes. Statement to be while so while delivering on emission reduction goals and increasing competitiveness. So think more. B is the answer. B is the answer, but B while జాయింట్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంది? 2 independent స్టేట్మెంట్స్ జాయిన్ చేస్తున్నారు. వైల్ అనేవాడు ఎక్కడైనా వాడితే అయిపోద్దా? అది అండ్ అనేది అలా అనుకుంటే ప్రతి స్టేట్మెంట్లో అండ్ వస్తుంది, అలా కాదు. 2 independent ఎగ్జిస్టింగ్ స్టేట్మెంట్స్ జాయిన్ చేస్తున్నాం, అది జాయింటెడ్ స్టేట్మెంట్స్ అంటే నా అర్థం అది.
టూ సింపుల్ సెంటెన్సెస్ని కాంపౌండ్ సెంటెన్సెస్ చేస్తారు. ఇంగ్లీష్ వొకాబులరీ ఐడియా ఉంటే సింపుల్ సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తారు? కాంపౌండ్ అంటే మధ్యలో బట్, వైల్, హెన్స్ లేకపోతే ఇలాంటి వర్డ్స్ పెడతారు. అవి దే ఆర్ ఇండిపెండెంట్లీ మీనింగ్ఫుల్ ఇన్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. దట్స్ కాల్ సింపుల్. అవి జాయింట్ స్టేట్మెంట్స్ అంటే అక్కడ కాంపౌండ్ సెంటెన్సెస్ అనుకోండి. సో రీడ్ అబౌట్ దెమ్ వొకాబులరీ. సో ఇప్పుడు see this fourth statement. Some Indian companies are members of EP100. అసలు EP100 అంటే ఏదో అన్నారు, సంథింగ్ బ్రింగింగ్ టుగెదర్ లీడింగ్ కంపెనీస్. అది ఎంత ఏదో పక్కన పెడితే సమ్ 100 కంపెనీస్ ఏదో పెద్ద చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ కాదు నీకు తెలియదు. బట్ సమ్ ఇండియన్ కంపెనీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ EP100. ఇండియా బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, driving one of the major drivers of action against climate change. Certainly we would have some companies in such action plan. అది ఏదైనా అవ్వచ్చు. పక్కా ఇండియా రోల్ లేకుండా ఏది ఉండదు. ఇండియా విల్ బి దే బికాస్ ఇండియా హ్యాస్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు సెకండ్ కాదు, సారీ, ఫస్ట్ లార్జెస్ట్ పాపులేషన్. అప్పటికి ఇంకా సెకండే ఉంది, సారీ. లార్జెస్ట్ పాపులేషన్, థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్, వి సచ్ ఎ లార్జ్ కంట్రీ, లార్జ్ టాలెంట్ పూల్. సో మనం లేకుండా ఏది ఉండదు. సో ఫోర్త్ స్టేట్మెంట్ యూ షుడ్ కమ్ టు దట్. సో అండ్ ఆప్షన్స్ అన్నిట్లో ఇవ్వలేదు. సో ఒక స్టేట్మెంట్ ఒక ఆప్షన్ తీసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ ఇది. దెన్ వాట్ వీ థాట్ వాస్ ఆర్గనైజేషన్ నేమ్స్ ఆర్ యూజువల్లీ రాంగ్ వాట్ దే గివ్. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, సీ దిస్ స్టేట్మెంట్, ఆర్గనైజేషన్ కానీ పేరెంట్ ఆర్గనైజేషన్ అన్న అండర్ దిస్ అనేది యూజువల్లీ రాంగ్ ఉన్నాయి. సో రీడ్ దిస్ ఫస్ట్ నుంచి చూడండి మళ్ళీ. The Climate Group is an international non-profit organization that drives climate action by building large networks and runs them. Climate Group అన్నాడు. ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్, అది అవునో కాదు మనకు తెలీదు. బట్ క్లైమేట్ గ్రూప్ క్లైమేట్ యాక్షన్ కోసం బై బిల్డింగ్ లార్జ్ నెట్వర్క్, గ్రూప్ లార్జ్ నెట్వర్క్స్ కైండ్ ఆఫ్ అలైన్స్ విత్ ఇట్. సో ఇది ట్రూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. వెదర్ ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఆర్ నాట్ వీ డోంట్ నో. బట్ ఇలా మల్టిపుల్ యాక్షన్ చేసేవి ఫర్ ప్రాఫిట్ కానీ నాన్ ప్రాఫిటే డ్రైవ్ అవుతాయి యూజువల్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ప్రాఫిట్ అనేది వర్క్ చేయరు, అంటే దట్స్ హౌ పాలిటిక్స్ వర్క్స్. సో అది సెకండ్ స్టేట్మెంట్ చూసారంటే, సెకండ్ ఫిఫ్త్, ఇట్ ఇన్వాల్వ్స్ ఆర్గనైజేషన్స్ నేమ్స్. International Energy Agency in partnership with the Climate Group launched a global initiative. It's easy for me to manipulate this one. ఇంటర్నేషనల్ అయ్యే బదులు UNFCC పెడతా. UNFCC అయి ఉండొచ్చు, అక్కడ నాకు తెలియదు. UNEP అయి ఉండొచ్చు. I can easily manipulate. There is a scope. And UPSC is manipulating such simply manipulatable facts. ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ ఇఫ్ దే manipulate that statement, it doesn't make much difference. అది జస్ట్ రాంగ్ అయితే తప్ప it doesn't have larger impact. ఆ స్టేట్మెంట్ రాంగ్ తప్ప ఏముండదు. That's why they don't change years, because changing an year will have significant impact. But దీనివల్ల ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్ వల్ల మార్చడం వల్ల ఏంటంటే ఓవరాల్ అదర్ స్టేట్మెంట్స్ మీద రిపర్కషన్స్ ఉండదు, జస్ట్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అయింది. సో దట్స్ వై మేకింగ్ రాంగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్స్ ద డిఫికల్ట్ టాస్క్. సో మన ఆర్గనైజేషన్ నేమ్స్ ఏమనుకుంటున్నాం అంటే, సేమ్ గోస్ విత్ IEA's సెక్రటేరియట్ 2 under 2 coalition. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వైల్ లైక్ వాట్ ఐ టోల్డ్, జాయింట్ స్టేట్మెంట్ అంటే అది ఇది 2 independent స్టేట్మెంట్స్ లాగా సింపుల్ సెంటెన్సెస్ ఉండాలి. ఇప్పుడు ఇది చదివారనుకో, EP100 brings together leading companies committed to driving innovation in energy efficiency and increasing competitiveness while delivering on emission reduction goals. Everything looks positive for me about this. వాడేమీ ఎక్స్ట్రీమ్గా చెప్పట్లా. లైక్ ఒక కార్పొరేట్ కంపెనీ కానీ జనరల్గా మన రాసే ఎవ్రీ గవర్నమెంట్ ఎవ్రీ ఇనిషియేటివ్, మీరు ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ ఫాలో అయితే సస్టైనబిలిటీ, రెసిలియన్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ, నెట్, ఇప్పుడు న్యూ ట్రెండింగ్ వర్డ్ నెట్ జీరో. ప్రతిదీ అవర్ గోల్ టువర్డ్స్ నెట్ జీరో. సో ఇన్నోవేషన్, ఇవన్నీ ఆల్ ఫ్యాన్సీ వర్డ్స్, నో ఫర్మ్ టార్గెట్స్. సో వెరీ మచ్ అలైన్స్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్. తెలియకపోయినా EP100 అంటే ఏంది, ఇక్కడ పైన ఏదో చేశారు, క్లైమేట్ గ్రూప్ లాంచ్ చేసింది, తెలియకపోయినా పాజిటివ్గా ఉంది ఎవ్రీథింగ్. నో ఎక్స్ట్రీమ్. మీకు ఏమైనా ఎక్స్ట్రీమ్ అనిపిస్తుందా దీని నుండి? యూ కెన్ టెల్ మీ ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్. అండ్ దిస్ వైల్ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. 2 independent స్టేట్మెంట్స్ అవి ఉంటేనే అలా అవుతుంది. Delivering on emission reduction goals is not a simple sentence. Vocabulary breaker. It doesn't have meaning on its own. ముందు ఒక సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్టు ఆబ్జెక్టు ఇలాంటివి ఉండాలి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అది నా పాయింట్.
అండ్ స్టేట్మెంట్స్ యూజువల్ ఇలాంటి వాటిల్లో ఏదైనా ఇనిషియేటివ్ స్టార్ట్ చేసేటప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఎప్పుడు బ్రాడ్గా లాంగ్ టార్గెట్ లైక్ ఎయిమింగ్ ద స్టార్స్ అలా ఉంటుంది. మొత్తం మార్చేయాలి, 2047 వికసిత్ భారత్, ఎవ్రీథింగ్ పాజిటివ్, గ్రీనీ ఫ్లారీ అన్నీ భలే ఉంటుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ సినిమాల్లో మనం ఫ్యూచర్ 50 years తర్వాత చూసేట్టు ఉంటుంది, అలా ఉంటుంది ఫ్యూచర్ మన సెంటెన్సెస్లో. సో దిస్ ఈస్ లైక్ దట్. సో అది. అండ్ సింప్లీ ఆర్గనైజేషన్ నేమ్స్ ఆర్ గివెన్ యూజువల్లీ రాంగ్. సో ట్రస్ట్ దట్. 1 4 రైట్ అనుకుంటే 1 ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా సార్ రైట్ అని. అవును. ఇచ్చాడు కాబట్టి 1 4 రైట్ అనుకుంటే మనకి సిడి పోతుంది. అవును. డి ఎందుకంటే 5 out of 5 రైట్ అవ్వాలి కాబట్టి యూ కెన్ థింక్ లైక్ దట్ ఆల్సో. అలా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్స్ అవుతాయి లేవా అనేది పక్కన పెడితే ఇది కామన్ సెన్స్తో పెట్టచ్చు. ఇది అలైన్ అవుతుంది, సింప్లీ బ్రాడ్గా ఉంది. సో 3 4 ఈ రెండిట్లోనే వస్తుంది. 1 సేమ్. ఆల్ స్టేట్మెంట్స్ యూజువల్లీ ఫ్యాక్ట్స్ అన్ని. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ యాక్చువల్లీ. అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వదు. యూ కెన్ ఎలిమినేట్ దిస్, దీస్ వర్ ఎలిమినేటెడ్ ఆల్రెడీ. దట్ ఈస్ ఆల్సో వన్ వే టు లుక్ ఎట్ ఇట్. గుడ్. సో ఇది ఇంకో క్వశ్చన్. ఇది సింగిల్ స్టేట్మెంట్. ఇట్ డింట్ వర్క్ యాజ్ పర్ ఇదే ఐ థింక్. ఇఫ్ రెయిన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ ఆర్ లంగ్స్ ఆఫ్ ఎర్త్, దెన్ షూర్లీ విచ్ వెట్లాండ్స్ ఫంక్షన్ యాజ్ ఇట్స్ కిడ్నీస్? Surely wetlands function as its kidneys. Which of the following functions of wetlands best reflects the above statement? అగైన్ ఫస్ట్ ఏ సీల్ పెట్టే కంటే ముందు ఫస్ట్ థింక్ అంటున్నాను నేను. అందుకే ముందు ఆ తర్వాత ఏం రాకపోతే ఇక్కడికి రండి. నేను ఈ ఆన్సర్ పెట్టేటప్పుడు నేను థింక్ చేశాను, దీనికి కూడా థింక్ చేసే పెట్టాలి. ఏం రాకపోతే అప్పుడు ఏకెళ్ళండి. ఏమన్నారు? రెయిన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ ఆర్ లంగ్స్ ఆఫ్ ఎర్త్, దెన్ షూర్లీ వెట్లాండ్స్ ఫంక్షన్ యాజ్ ఇట్స్ కిడ్నీస్. వాట్ డస్ ఎ కిడ్నీ డూ? అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మోస్ట్ అలైన్ విత్ వాట్ అ కిడ్నీ డస్ విల్ బి యువర్ ఆన్సర్. అర్థమైంది? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ థింక్ చేయండి, ఆ తర్వాత ఈ టెక్నిక్స్లోకి వెళ్ళండి, బ్లైండ్ టెక్నిక్స్లోకి వెళ్ళండి. ఎప్పుడు బ్లైండ్ టెక్నిక్ నమ్మకూడదు. అవన్నీ రాకపోతే బ్యాకప్. ఇది అలైన్ అవుతున్నప్పుడు యూ కెన్ బి మోర్ కాన్ఫిడెంట్. అంతేగాని ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఆఫ్ యువర్ థింకింగ్ అండ్ లెర్నింగ్. కిడ్నీ ఫంక్షన్ అది. వాట్ ఈస్ ద కిడ్నీ ఫంక్షన్? యాజ్ ఇట్స్ కిడ్నీ అన్నాడు. No. Then surely wetlands function as its kidney. Which of the following functions of wetland? Which of the following functions of wetland? These are all functions of wetland. Best reflects the above statement. అంటే కిడ్నీ లాగా ఏది ఫంక్షన్ అవుతుంది అన్నది వాడు అడిగింది. We should read the question properly. ఇందుకే ఆన్సర్ ఇస్ డి. బట్ చేస్తుంది. వెట్లాండ్స్ చాలా వరకు దాని ఏమంటారు ఆక్వాటిక్ ప్లాంట్. వెట్లాండ్స్ అనేది ఏంటంటే చాలా వరకు ఆ సాయిల్ అది ఉండడం వల్ల చాలా వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అసలు పొల్యూటెడ్ వాటర్ కూడా ఫిల్టర్ అయ్యి నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్లో మూసీ రివర్ ఇక్కడ చూస్తాం మనం, పొల్యూషన్ ఇటుంది. గో 50 kilometers డౌన్ ద మూసీ, నార్మల్గా ఫ్లో అయింది. 50-70 kilometers డౌన్ వెళ్తే, బికాస్ న్యాచురల్ ఫిల్టరేషన్, న్యాచురల్ ప్రాసెస్ హ్యాపెన్స్. BOD COD ఆక్సిడేషన్ జరిగిద్ది, ఫిల్టరేషన్ అయిద్ది, లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్స్. అది వేరే ఎగ్జాంపుల్ కాదు, దీనికి కాదు, బట్ జనరల్గా చెప్తున్నా. యా, కిడ్నీస్ ఏం చేస్తాయి? లోపల ఉన్న టాక్సిన్స్, బ్యాడ్ థింగ్స్ని ఫిల్టర్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద బ్యాడ్ థింగ్ ఇన్ వాటర్? Heavy metals are something which are bad for us, or in general in water. Arsenic. Why not A? Water cycle in wetlands involves surface runoff, subsoil percolation and evaporation. What the kidney function like ela match avutundi? They asked kidney. Kidney main purpose in mana body lo excessive nutrients gaani, vitamins, minerals
అండ్ బాడీలో ఒకవేళ ఇప్పుడు మీకు విటమిన్ పాయిజనింగ్ అంటారు, ఐడియా ఉందా? ఎక్కువ తీసేసుకుంటే కన్జ్యూమ్ చేసేస్తే ఆ న్యూట్రియంట్స్ కూడా మనకి ఆ కిడ్నీ ఫిల్టర్ అవుట్ చేసేసి త్రూ యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తుంది. సిమిలర్లీ లైక్ దట్ కిడ్నీ పర్పసే అది. అది చెయ్యదు అని ఎలా చెప్తాను, చేస్తుంది అని ఎలా చెప్తాము? నా పాయింట్ అది కాదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింటే ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్, అది వెట్లాండ్ ఫంక్షన్స్ అని చెప్పేసాడు క్లియర్గా నీకు. యూ డోంట్ ఆర్గ్యూ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ అలైనింగ్ విత్ కిడ్నీ ఫంక్షన్ ఆర్ నాట్, యూ షుడ్ బి జడ్జింగ్ దట్. అసలు వెట్లాండ్స్ హెవీ మెటల్స్ ఫిల్టర్ చేస్తున్నా లేదని మీ క్వశ్చన్ కాదు. ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ అన్నాడు. దే ఆర్ టెల్లింగ్ యూ దీస్ ఆర్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ వెట్లాండ్ కాదు, వెదర్ దే అలైన్ విత్ ఇట్స్ ఫంక్షన్ యాజ్ ఎ కిడ్నీ ఈజ్ ద క్వశ్చన్. సి హెవీ మెటల్స్ ఎలా చేస్తారంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, మనకి అన్నీ తెలియవు. బట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఇట్స్ ఫంక్షన్ యాజ్ కిడ్నీ. And that means you should assume all of these functions exist for a wetland అంటాను నేను. Should take them. So wetland the heavy metals exactly అయిద్దా లేదా నాకు ఎగ్జాక్ట్లీ అసలు వాటర్ సైకిల్ అన్నాడు, సర్ఫేస్ రన్ ఆఫ్, అది కిడ్నీ గురించి కాదు. కిడ్నీ అన్నాడు ఫిల్టరేషన్. ద ఓన్లీ థింగ్ ఐ థింక్ అలయన్స్ విత్ దట్ ఈస్ ఫిల్టరేషన్, ఇదే, ఇంకేది లేదు. ఎక్కడుంది దాంట్లో రిలేటెడ్ ఒక ఓవర్ థింక్ చేస్తున్నట్లేదు. కిడ్నీ ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు తెలిసింది కిడ్నీ బేసిక్, ఒక చిన్న ఒక బయాలజీ ఏమీ తెలియని ఒక 10th క్లాస్ వరకు బయాలజీ చదువుకున్న వాడికి నాకు తెలిసింది ఫిల్టరేషనే. ఇంకేమైనా చేస్తుండొచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్, దేర్ కెన్ బి అదర్ థింగ్స్ కిడ్నీ డస్, బట్ ఐ డోంట్ నో. అంటే ఐ విల్ సే కీప్ ద థాట్ ప్రాసెస్ టూ సింపుల్. ఈ ఎగ్జాము అన్ని సబ్జెక్ట్స్ 10th లెవెల్ వరకు చదివిన వాళ్ళకి అలైన్ అయ్యేటట్టు కనీసం ఆలోచించి, అంత కాంప్లికేటెడ్గా ఇవ్వడు. ఇట్స్ నాట్ ఎ ఎగ్జామ్ ఫర్ అన్ MBBS స్టూడెంట్. సేమ్ గోస్ విత్ ఇటుపక్క టెక్నాలజీలో కూడా ఏమీ బీటెక్ చదివో లేకపోతే PhD చేసి అలాంటి వాళ్ళకి కూడా కాదు. ఇట్స్ ఎ జర్నలిస్ట్ ఎగ్జామ్. థింక్ యాజ్ గ్రౌండెడ్లీ, ఎంత గ్రౌండ్ లెవెల్ ఆలోచించగలిగితే అంత ఆలోచించండి. చాలా క్వశ్చన్స్కి అలైన్ అయింది అది. యా, I was also confused with option C because kidneys maintain pH, sedimentation balance after అయింది. నువ్వు డాక్టర్ కాబట్టి చేయొచ్చు, అతను డాక్టర్ కాదు కదా. సో బెస్ట్ రిఫ్లెక్ట్స్ అగైన్ అలాంటివి కూడా చూడండి. బెస్ట్ అంటే ఇంకా యాజ్ ఏ మీరు ఎగ్జామ్ని స్పెషలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకండి. పేపర్ సెట్టర్ డాక్టర్ కాదు, పేపర్ సెట్టరు ఇంజనీరు కాదు, సోషల్ ఎక్స్పర్ట్ కాదు, హిస్టారియన్ కాదు, ఒక జర్నలిస్ట్. లైక్ హౌ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్, అతను కూడా ఒక జర్నలిస్ట్. సో అతను ఎలా ఆలోచిస్తారు? కిడ్నీ అంటే నాకు తెలిసింది, ఎవరికన్నా తెలిసింది ఫిల్టరేషన్, బ్యాడ్ థింగ్స్ ఫిల్టర్ చేస్తుంది బాడీ నుండి, అంతే. కీప్ యువర్ థాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. ఎక్కువ కాంప్లికేషన్లోకి వెళ్తే మనమే ఓవర్ థింక్ చేస్తాం, ఆన్సర్ కాంప్లికేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కొంచెం రివర్స్లో చేశారు. సో వాట్ ఇట్ హ్యాపెండ్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, 2 నెంబర్స్ జనరల్గా నెంబర్ డేటా ఇస్తే అది యూజువల్లీ రాంగ్ అవుతుందని చెప్పాను కదా. బట్ మై అబ్జర్వేషన్ వాస్ ఇఫ్ దేర్ ఆర్ 2 నెంబర్స్ గివెన్, అది కరెక్ట్ ఇస్తున్నారు. ఒకటే ఇచ్చినప్పుడు రాంగ్ ఇస్తున్నారు. సింగిల్ డేటా అయితే రాంగ్ అవుతుంది, 2 డేటా ఉంటే కరెక్ట్ అవుతుంది. దిస్ వాజ్ ద అబ్జర్వేషన్ ఐ మేడ్ ఫ్రమ్ 7 క్వశ్చన్స్. 2022లో ఉంది, 24లో ఉంది, 2020లో ఉంది ఒక క్వశ్చన్. ఇలా ఉన్నాయి బికాస్ హియర్ ఇట్ హ్యాస్ టూ డేటా. ఇది రివర్స్ ఇంజనీరింగే. ఇది నాకు ఎగ్జామ్లో తెలియదు. నెంబర్స్ ఇచ్చేవి ఈజీలీ మ్యానిపులేటబుల్. 15 కాస్త 5 అయింది, 5 కాస్త 25 చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్స్ ఈజీలీ మ్యానిపులేటబుల్. బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ నాట్ మ్యానిపులేటింగ్ a statement which has 2 numbers, but they are manipulating a statement which has a single data, single only. I don't know, they haven't done, they manipulated only single, and double వచ్చినప్పుడల్లా they didn't manipulate. 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 24లో ఒకటి ఉంది, 22లో ఉంది, 23లో ఒకటి ఉంది. డైరెక్ట్గా 3 గుర్తున్నాయి నాకు.
మీరు ఆలోచిస్తే ఫ్లాగ్ కోడ్ అని చెప్పి 3:2 600x400. ఒక దాంట్లో రెండు సపరేట్గా ఇచ్చాడు, ఒకటి కరెక్ట్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది. అలా అవుతుంది. ఒకే స్టేట్మెంట్లో రెండు ఇచ్చినాయి, రెండు కరెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. రెండు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది కంప్లీట్లీ అబ్జర్వేషన్. రెండు ఇచ్చినప్పుడు ఒకటే కరెక్ట్ అవుతుంది, ఒకటి రాంగ్ అవుతుంది. ఒకటే ఇలా ఒకే స్టేట్మెంట్లో రెండు ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది రాసుకోండి కొంచెం. ఇది సింగిల్ డేటా ఒకే స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది మొత్తంలో రాంగ్ ఉన్నాయి. డబల్ డేటా ఇన్ ద సేమ్ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 2 separate స్టేట్మెంట్స్ విత్ సింగిల్ డేటా ఈచ్ ఆర్ 2 separate స్టేట్మెంట్స్ డేటా ఉంటే ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్ అవుతుంది. యూ కెన్ టెస్ట్ విత్ ఆల్ ద క్వశ్చన్స్. అంటే ఇది రాసుకుంటారు, పీవైక్యూస్ చేస్తారు కదా, మీరు ఎక్కడ కనిపించినా మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్సెప్ట్ 2024లో ఒకే ఒక క్వశ్చన్లో మోర్ దెన్ హాఫ్ అని బ్యాంకింగ్ రిలేటెడ్ ఒకటి చూసాం. లాస్ట్ ఇయర్ బ్రేక్ చేశాడు. దీస్ ప్యాటర్న్ వాజ్ సెట్ బిఫోర్ 22, 21 ఆ టైంలో నుంచి అబ్జర్వ్ చేసిన ట్రెండ్స్ ఇవి. 2024లో డేటా హాఫ్ అని ఇచ్చే ఒకటి బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్లో మోర్ దెన్ హాఫ్ అని చెప్పి అది చెప్పాడు. అది నాకు తెలుసు కాబట్టి నేను పెట్టా. బట్ నెంబర్ తప్పనుకుంటే ఆ స్టేట్మెంట్ రాంగ్ పెడతాను, బట్ ఆ స్టేట్మెంట్ రైట్. యాక్చువల్లీ మోస్ట్లీ రైట్ పెట్టచ్చు, అంటే తెలియకపోతే రైట్గానే వెళ్ళండి, ఎందుకంటే ట్రెండ్స్ షో దట్. సో అట్లీస్ట్ మనం ట్రెండ్స్ నేర్చుకుంటున్నాం. ఈ ట్రెండ్స్ మీకు అర్థమైతే అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటారు. అసలు ఇది ఎలా తెలుస్తుంది? 24-hour మీన్ ఆఫ్ PM 2.5 షుడ్ నాట్ ఎక్సీడ్ 15 అండ్ యాన్యువల్ మీన్ ఆఫ్ PM 2.5 షుడ్ నాట్ ఎక్సీడ్ 5. నాకు ఎలా తెలుస్తుంది? అవును, ఓకే, బట్ ఆన్సర్ ఏమనుకుంటున్నావు దీనికి? ఆన్సర్ నాకు గుర్తులేదు, ఒకసారి లెట్ మీ చెక్. 44. ఆన్సర్ బి. ఈవెన్ నాకు కూడా ఈ స్టేట్మెంట్ ఇన్ ఇయర్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఇంక్లిమెంట్ వెదర్ అంటే ఐడియా ఉంది, నాకు కూడా ఐడియా లేదు, సారీ. ఎక్స్ట్రీమా? పైగా నాకు ఒకసారి హిందీ చూస్తే ప్రతికూల్ మౌసం, యా. బ్యాడ్ వెదర్, ప్రతికూల్ ఆపోజిట్, అనుకూలము ప్రతికూలము, బ్యాడ్ వెదర్. సో ఇంక్లిమెంట్ వెదర్ అంటే బ్యాడ్ వెదర్ అనేది తీసుకోవచ్చు మీరు. ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఓజోన్ పొల్యూషన్ అక్కర్ డ్యూరింగ్ ద పీరియడ్స్. బ్యాడ్ వెదర్ అంటే నారో కూడా నాకు యాక్చువల్గా ఐడియా లేదు. ఓజోన్ పొల్యూషన్ ఇది బ్యాడ్ వెదర్. ఇన్ ఎయిర్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఓజోన్ పొల్యూషన్ అక్కర్స్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ ఇంక్లిమెంట్ వెదర్. ఎలా? సారీ, ఓజోన్ పొల్యూషన్ ఎక్కడ అయింది? స్ట్రాటోస్ఫిరిక్ లేయర్లో కాదు, ట్రోపోస్ఫియర్లో ఓజోన్ ఫామ్ అయింది, గ్రౌండ్ లెవెల్ ఓజోన్. మెయిన్స్లో కూడా క్వశ్చన్ అడిగాడు ఇది. 2022 గోథెన్బర్గ్ ప్రోటోకాల్, ఫోటో ఎలక్ట్రిక్ స్మాగ్ వల్ల ఓజోన్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఫామ్ అయింది. ఓజోన్ పొల్యూషన్ ఈజ్ డ్యూ టు గ్రౌండ్ లెవెల్ ఓజోన్, నాట్ విత్ స్ట్రాటోస్ఫిరిక్ ఓజోన్. సో ఓజోన్ పొల్యూషన్ షుడ్ లెర్న్. బట్ ఈ స్టేట్మెంట్ యాక్చువల్లీ నాకు కూడా తెలియదు. ఐ మార్క్డ్ ఇట్ రాంగ్ బికాస్ ఇది నేను అప్పుడు దాకా డేటా తప్పిస్తాడు 1 తీసేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా 2, 3, 4 కళ్ళు మూసుకొని పెట్టా. సో సేమ్ ఐ థాట్ ఈవెన్ లైక్ యూ. ఈవెన్ PM 10 కూడా పెనట్రేట్ అవ్వచ్చు అనుకున్నా. PM 2.5 PM 10 బ్యాడ్ ఫర్ మన హెల్త్ కదా అని. కానీ ఇది యాక్చువల్లీ PM 2.5 వెళ్తుంది. PM 10 లంగ్స్ పైన బయట ఉండేవే ఫిల్టర్ చేసేస్తాయంట. యాక్చువల్లీ లంగ్ బ్యారియర్ ఫిల్టర్ యాక్చువల్గా PM 10ని ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. ఏది? క్యాన్ అనే వర్డ్ అసలు మీరు చూడకండి. క్యాన్ అనే వర్డ్ ఎందుకు ట్రూ అయితే అనుకుంటున్నారు? టెక్నాలజీ ఇదేమైనా పాసిబిలిటీ దాని గురించి మాట్లాడితే పాసిబుల్ అయింది. ఇట్స్ ఏ సిచ్యువేషన్. అందుకే పెట్టారు చాలా మంది ట్రూ. మీరు కంజంక్షన్స్ ప్రతిదీ మళ్ళీ అలా చూడకూడదు అంటున్నా నేను. ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్ ఇజ్ ఇట్ ఏ సింపుల్ స్టేట్మెంట్. అంత డీప్ లెవెల్ ఇంగ్లీష్ చూడకండి. క్యాన్ అనే వర్డ్ అది ఎందుకు అంటున్నాం అంటే ఇట్స్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ హ్యాపెనింగ్. ఇప్పుడు బయోఫిలిం
క్యాన్ అనేది ఏంటంటే ఎందుకు అంటే బయోఫిల్మ్ అనేది ఆ పాసిబిలిటీ ఇక్కడ కూడా పాసిబిలిటీ అనుకొని ఇవ్వచ్చు, కానీ వాడు తప్పించాడు. అతను నేను కావాలని ఫ్యాక్ట్ మార్చాడు, అది నేను కాదన్ను. ఇక్కడ PM 2.5 PM 10 మ్యానిపులేట్ చేశాడు. సో ఇది నేను ఆర్గ్యూ చేయడానికి రాలేదు. క్యాన్ అను, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. క్యాన్ ఉంటే వర్డ్ కరెక్ట్ పెట్టాలి అని అనుకోకండి, థింక్ చేయండి అని. బయోఫిలింలో మీరు థింక్ చేస్తే అట్లీస్ట్ యూ కెన్ ఇమాజిన్, ఇది కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ యాక్చువల్లీ సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ కాబట్టే ఈజీలీ మ్యానిపులేటబుల్, అందుకే రాంగ్ చేయొచ్చు. ఇప్పుడు బయోఫిలింని వాడు కాంట్ అని చేయలేడు వాడు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఇట్ ప్రూవెన్, రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్యాన్ ఉన్న స్టేట్మెంట్స్ పెట్టమంటారు. ప్రతి దాంట్లో క్యాన్ అని పెట్టరే. ఏ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ హిస్ ఓన్ అని చెప్పి క్యాన్ ఉందని పెట్టేస్తాము, పెట్టకూడదు. క్యాన్, ఇట్స్ నాట్ అబౌట్ దట్, ఇట్స్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్, సైన్స్ ఓపెన్ పాసిబిలిటీస్ ఉంది కాబట్టి మనం క్యాన్ అన్న స్టేట్మెంట్ని పాజిటివ్ వేలో తీసుకొని మనం కరెక్ట్ అవ్వచ్చు అంటాము. దట్ ఈస్ ద రీజనింగ్ బిహైండ్ ఇట్, నాట్ బికాస్ ఇట్స్ దెర్ ఇస్ అ వర్డ్ క్యాన్ ఇన్ ఇట్. ఇది యాక్చువల్గా కష్టమైన క్వశ్చన్, యూ కాంట్. ఓకే, అంటే పెనట్రేట్ అయిన తర్వాత లంగ్ బ్యారియర్ నుంచి బ్లడ్ స్ట్రీమ్కి వెళ్తుంది కదా, 2 సపరేట్ యాక్షన్ కాదు కదా అని నేను అనుకున్నా. అంటే అలా చూడలేకపోయాను నేను. యాక్చువల్లీ ఇది ఒక్కటి తెలుస్తుంది, ఎక్సెసివ్ ఓజోన్ వల్ల నా నెగిటివ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇరిటేషన్, అది బ్యాడ్ వెదర్ యాక్చువల్లీ. సారీ, అంటే బ్యాడ్ వెదర్ అంటే ఇక్కడ ప్రతికూల వాతావరణం అని ఉంది హిందీలో. ఇంక్లిమెంట్ మీరు సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమొస్తుందో నాకు ఒకసారి సెర్చ్ చేయాలి. బట్ ప్రతికూల్ అంటే ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ అస్. బ్యాడ్ వెదర్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అనొచ్చు, లేకపోతే ఇంక్లిమెంట్ వెదర్. అన్ప్లెజెంట్, ఎస్పెషల్లీ కోల్డ్ ఆర్ స్టార్మీ. మేబీ ఇఫ్ యూ నో దట్ క్లియర్లీ. ఓజోన్ పొల్యూషన్ ఎలా ఫామ్ అయింది, గ్రౌండ్ లెవెల్ ఓజోన్, ఎనీ ఐడియా? సన్లైట్ ఉంటేనే ఫామ్ అయింది, మేబీ దట్ ఈస్ ద వే. నాకు ఇంక్లిమెంట్ వెదర్ అంటే ఎందుకు తెలియదు, నేను ఫస్ట్ చెప్పాను కదా, డేటా మీద తీసేసే ఈ క్వశ్చన్ తప్పు పెట్టా. దే ట్రాప్డ్ యూ. డేటా 2 నెంబర్లు వచ్చినప్పుడు ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ మార్కింగ్ ఇట్ రైట్, సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. వాట్ ఐ థింక్ ఈస్ 2 నెంబర్లు ఉన్నప్పుడు ఎందుకు మ్యానిపులేట్ చేయట్లేదు అంటే ప్రాబబ్లీ వాట్ ఐ సెడ్, మ్యానిపులేట్ చేస్తే అన్ని కేసెస్లో అది ఫాల్స్ అవ్వాలి. సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ డేటా ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు మేక్ ఇట్ ఫాల్స్. డబల్ డేటా ఉన్నప్పుడు ఒకటి మార్చి ఇంకొకటి మార్చలేదు, ఆ 2 మారిస్తే అది నీకు ఏ కేసులో అది ట్రూ అవ్వకూడదు, విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఎన్ష్యూర్. మేబీ అందువల్ల దే ఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్కీ అప్రోచ్ అండ్ దే ఆర్ గివింగ్ ఇట్ యాజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు సింగిల్ డేటా ఉందనుకుందాం, సపోజ్ ఇప్పుడు ఆ బ్యాంకింగ్ క్వశ్చన్ చూసుకుందాం. నాట్ మోర్ ద అట్లీస్ట్ 1/3, అట్లీస్ట్ హాఫ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. మరి అదే ఇచ్చేసాడు 2024లో. ఈ ట్రెండ్కి కొంచెం బ్రేక్ చేసి ఇస్తున్నాడు. బట్ ఇఫ్ ఐ మేక్ ఇట్ అట్లీస్ట్ 1/3, డస్ ఇట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ రాంగ్ అవ్వడం తప్ప ఇంకేం ఇంపాక్ట్ ఉండదు కదా, లార్జర్ ఇంపాక్ట్. జస్ట్ హాఫ్ నుండి 1/3కి మార్చా, బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ క్వశ్చన్కి ఏం చేంజ్ రాదు. బట్ సమ్ స్టేట్మెంట్స్ ఇలాంటి వాటిలో ఏమైందంటే, ఇప్పుడు నీకు PM 2.5కి 10 అని మార్చి ఇక్కడ మారిస్తే ఏంటంటే సమ్ టైమ్స్ యూ హ్యావ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ష్యూర్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అంటున్నా. అక్కడ 1/2 నుంచి 1/3 మారిస్తే ఎవ్రీ సర్కమ్స్టాన్స్ అది ఫాల్సే, ఇట్స్ ఈజీ. బట్ ఈ కేసులో అయిద్దో లేదో తెలియదు చెప్పడం. ఇప్పుడు నేను ప్రూవ్ చేయలేకున్నా నేను నీకు. బట్ ఇన్ ఎవ్రీ క్వశ్చన్ అలాగ 2 డేటా పాయింట్స్ ఉన్నాయి, ఒకటి మార్చి ఇంకోటి మార్చకుండా, లేకపోతే తప్పులు చేస్తే ఏమైందంటే షుడ్ నాట్ ఎక్సీడ్ 20 అన్నాడు. ఫస్ట్ 20, సెకండ్ 5 ఇచ్చారు. అప్పుడు అది తప్పే కదా. షుడ్ నాట్ ఎక్సీడ్ అంటే నాట్ గ్రేటర్ దాన్ 20, నాట్ గ్రేటర్ దాన్ 15. మ్యాథమెటిక్స్లోకి వెళ్ళండి, CSAT. నాట్ గ్రేటర్ దాన్ 15, నాట్ గ్రేటర్ దాన్ 20,
అలా వెళ్తే ఇట్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. అంటే కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు అవ్వదంటారు. ఈ కేసులో అవుతుంది ఓకే, కొన్ని కేసెస్లో అవ్వదంటారా మేబీ, అందువల్ల నేను రిస్క్ తీసుకోవట్లేదు అంటున్నా. 2 డేటా ఉన్నది కరెక్ట్ ఇస్తున్నారు అంటే ఇక్కడ నేను ప్రూవ్ చేయలేకపోతున్నాను నీకేమి. పాయింట్ ఏంటంటే కొన్ని దగ్గరలో ఆ డేటా అన్ని కేసెస్లో అది ట్రూ, అది ఫాల్స్ అవ్వాలి. ఆ నెంబర్ అక్కడ సెట్ అవ్వకపోవచ్చు. ఇది వేరే క్వశ్చన్స్లో మేబీ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఆర్ యూ కెన్ క్రియేట్ సమ్ స్టేట్మెంట్ విచ్ యూ కాంట్ ప్రూవ్. అది సో అన్ని చోట్ల రాంగ్ అయింది అని. సో దట్స్ బికాస్ ఆఫ్ దట్ కాంప్లెక్సిటీ పర్హాప్స్ దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ యాజ్ రాంగ్ స్టేట్మెంట్ అంటున్నా నేను. అందువల్ల నేను ఇట్స్ ఎ థాట్, అంటే ఆఫ్టర్ థాట్ అది. సో ఇది నాకు ఎవరో చెప్తే నేను చూసి విన్నాను, నేను ఓకే పాసిబిలిటీ ఉంది. అతను ఇచ్చిన ఎగ్జాంపుల్ నాకు కన్విన్సింగ్ అనిపించింది. మేబీ ఇక్కడ నేను కన్విన్సింగ్గా చెప్పలేకపోతున్నాను, ఇట్స్ మై మిస్టేక్. ఏది డిపెండెన్సీ ఉండొచ్చు ఇక్కడ ఈ స్టేట్మెంట్లో, ఇక్కడ వేరే వాటి మీద నీకు డిపెండెన్సీ లేదు కాబట్టి సరిపోయింది. కొన్ని స్టేట్మెంట్స్లో వేరే దాని మీద డిపెండెన్సీ ఉంటాయి కదా, ఈ స్టేట్మెంట్కి వేరే వాటి మీద డిపెండెన్సీ ఉంటుంది. ఈ అంత కాంటెక్స్ట్లో అది ఆల్వేస్ రాంగ్ అవ్వాలి అన్నది కష్టమవుతుంది అంటున్నా. అలా ప్రతిసారి ఎన్ష్యూర్ చేయడం కష్టము డబల్ డేటా ఉన్నప్పుడు. సో మేబీ దట్స్ వై దే ఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్కీ అప్రోచ్, బికాస్ దే మైట్ హ్యావ్ టు డిలీట్ ద క్వశ్చన్ ఇఫ్ ఇన్ కేస్ అలాంటిది ఏమైనా అయితే, ఇఫ్ దే కెన్ ప్రూవ్ సమ్హౌ. సో దట్స్ ఏ డిఫికల్ట్, అంటే ఈ క్వశ్చన్లో చెప్పలేకున్నా, బట్ మేబీ ఇఫ్ ఐ ఫైండ్ సమ్ క్వశ్చన్ తర్వాత ఐ కెన్ షో. బట్ పర్హాప్స్ దట్ ఈస్ అ రీజన్ దే ఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్క్. అందుకే ఇది ఇదంటారా ఇంక్లిమెంట్ వెదర్ తెలిస్తే కానీ పెట్టలేము. హౌ షీ ఎక్స్ప్లెయిన్, ఐ థింక్ అది స్టార్మీ వెదర్, కోల్డ్ వెదర్, అప్పుడు సన్లైట్ రాదు కాబట్టి, స్టార్మీ ఉన్నప్పుడు మొత్తం క్లౌడీ ఉంటుంది కాబట్టి ఓజోన్ ఫామ్ అవ్వడమే తక్కువ ఫామ్ అయింది. థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయడమే ప్రాబ్లం ఇక్కడ. Exactly. So 10 is much greater than 2.5. If they mention 2.5, we can mark this correct. Okay. It was given 10. So this is అది కరెక్టే, బట్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ వన్ టు నో దట్. అదే ప్రాబ్లం ఇక్కడ. మేబీ ఆ మెడికల్ స్టూడెంట్ తెలియచ్చు, బట్ అంటే మనం PM10 PM2.5 అసలు డిఫరెన్షియేషన్ ఇలా చేస్తారని కూడా నాకు ఈ ఎగ్జామ్ తర్వాత ఈ క్వశ్చన్ తర్వాత తెలిసింది. ఐ థాట్ ఇట్ వాజ్ జస్ట్ ఎ సైజ్, బట్ ఆ సైజ్ వెనకాల కూడా ఒక టెక్నికల్ రీజన్ ఉంది. బికాస్ PM2.5 బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయితే PM10 బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ కాదు. దట్ వాజ్ అ లాజికల్ క్లాసిఫికేషన్. బిహైండ్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ లాజికల్ రీజన్. అది మనకు తెలియదు కాబట్టే ఇక్కడ పెట్టలేకపోయాం. అండ్ మేబీ దట్ ఈస్ డిఫికల్ట్ టు నో, బట్ అది తెలిస్తే ఇట్స్ ఈజీ టు సాల్వ్. అగైన్ అది తెలియకపోతేనే ప్రాబ్లం ఇక్కడ. అందరు పెనట్రేట్ అయింది అనుకున్నారు. సో అందరు చాలామంది 2, 3, 4లోకి వెళ్ళిపోయారు ఫస్ట్ డేటా చూసి, బట్ ఆన్సర్ ఈస్ ఐ థింక్ 1 and 4. సో ఇది కూడా ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు సాల్వ్. అండ్ అది ఎగ్జామ్లో ఉన్న తెలిసిన అప్రోచ్ అప్పుడు దాకా ఉన్నది ఈ ఒక్క క్వశ్చన్లో బోల్తా పడింది. బట్ చాలా క్వశ్చన్స్లో ముందు వర్కౌట్ అయింది, ఈ ఒక్క క్వశ్చన్లో బోల్తా పడింది మనకి. ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఇట్ వర్క్డ్ ఇన్ లైక్ 7-8 క్వశ్చన్స్ ముందు. ఈ ఒక్క క్వశ్చన్లో వర్కౌట్ అవ్వాలి, ఇట్స్ ఓకే. 10లో 7 to 8 వర్కౌట్ అయితే చాలా అనుకుంటాం. సో ఎవ్రీ ఇయర్ అలా వర్కౌట్ అయినా మనకు ఫైన్. ఈ క్వశ్చన్ దే క్లియర్లీ గేవ్. అంటే కానీ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్లో ఆ స్టేట్మెంట్ యూజువల్లీ రైట్ అవుతుంది. అది అప్పుడు తెలియదు కదా ఎగ్జామ్లో. అప్పుడు వచ్చామంటే 3 రాంగ్ అని తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఓన్లీ ఈ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తావు, ఈ మూడిట్లో వస్తుంది. ఈ 2గా ఇది తెలియాలి మనకి. సో దట్స్ అ ట్రిక్. ఇక్కడ ట్రిక్కీ థింగ్ అది. ఆ క్వశ్చన్ ఏమంత ఈజీ కాదు. హైయెస్ట్ అనేది ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒకటి రావాలి కదా. పొల్యూషన్ అంతా ఒక లెవెల్లో అయింది, హైయెస్ట్ ఉంటుంది, దానికి లోయెస్ట్ ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ ఎలా తీసుకోవచ్చు, ఎలా కాదు కదా. నాకు పొల్యూషన్ ఈ టైంలో హైయెస్ట్ వస్తుంది, ఈ టైంలో లోయెస్ట్ అనేది ఇట్స్ ఎ జనరల్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ఇట్స్ నాట్ సంథింగ్ ఎక్స్ట్రీమ్. పొల్యూషన్ లెవెల్స్ డేలో ఒక సీజన్లో వచ్చినప్పుడు ఈ రోజు హైయెస్ట్ ఉంది, ఈ రోజు లోయెస్ట్ ఉంది అనేది టెంపరేచర్ కూడా హైయెస్ట్ లోయెస్ట్ అని చెప్పుకుంటాం కదా. It is a thing which happens on a daily basis or regular basis. Difficult question. With reference to Gucci, sometimes mentioned in news, consider the following statements. It is a fungus. It grows in some Himalayan forest areas. It is commercially cultivated in the Himalayan foothills of northeastern India.
ఇప్పుడు చెప్పండి ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్, చాలా కష్టం, తెలియకపోతే వదిలేయచ్చు. బట్ ఇఫ్ యూ పుట్ సమ్ బ్రెయిన్ మేబీ అట్లీస్ట్ యూ కెన్. ఇది నేను పెట్టా ఎగ్జామ్లో. ఆగుచి కాదు, ఇట్స్ ఓకే. ప్లీజ్ థింక్. My logic lies with second and third statements. Think, compare and contrast. It is a fungus. It grows in some Himalayan forest areas, and it is commercially cultivated in Himalayan foothills of northeastern India. Answer is 1 and 2. Word lies here. Commercially cultivated. It grows in. Adi first of all, it's a mushroom actually. ఇది అప్పుడు పిఎం మోడీ గారు టేస్ట్ చేసి ఏదో చేశారంటే అందుకే న్యూస్లో వచ్చింది. ఈ తర్వాత తెలిసింది. ఎగ్జామ్లో నాకేం తెలియదు. ఇది నాకేం జడ్జ్ చేయలేదు. ఈ ఫంగస్ అవా ఏది అని నాకేం తెలియదు. ఇది ఇప్పుడు ఇట్ గ్రోస్ ఇన్ సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్, అంటే ఎక్కడో చోట, లైక్ అది జమ్మూలో అవ్వచ్చు, యూకే ఉత్తరాఖండ్లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు. సమ్ అన్నాడు. So I can't deny this statement. Either it doesn't grow in Himalayas at all, or it grows in some forest areas. ఈ రెండిట్లో ఉంది. ఇప్పుడు it is commercially cultivated in Himalayan foothills of northeast India. ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొక పాసిబిలిటీ. బట్ మనం చెప్పుకునేటప్పుడు సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ అంటే అక్కడక్కడ పండిస్తుంది, అక్కడక్కడ పెరిగిద్ది అన్నాడు. అక్కడక్కడ పెరిగిద్ది అనే దానికి కమర్షియల్లీ కల్టివేటెడ్ అంటే విపరీతంగా పిచ్చిగా ఎక్కడ మొత్తం వాడు పండిస్తున్నారు పొలాలు వేసి. ఇట్ డజంట్ అలైన్ విత్ దట్. కమర్షియల్లీ కల్టివేటెడ్ ఇస్ ద రీజన్ హియర్. ఐ ఎలిమినేట్. ఈ రెండు అలైన్ అవ్వట్లా, ఏదో ఒకటే అలైన్ అవ్వాలి. సో 2 and 3 తప్పు. సో 2 and 3 తప్పు అనుకుంటే ఇంక నాకు అంటే బేసికలీ 3 తప్పు అవుతుంది. 1 and 2 అండ్ ఎందుకో తెలియదు అవ్వచ్చు అనిపించి 1 and 2లో ఏదో ఒక సైడ్ వెళ్ళాలి. అండ్ కమర్షియల్లీ కల్టివేటెడ్ దీనికి ఈ రెండిట్లో వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అయిందంటే ఇది కూడా కరెక్ట్ అవ్వద్ది ఖచ్చితంగా. కానీ సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు, విచ్ సమ్ టైమ్స్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. కమర్షియల్లీ కల్టివేట్ చేసేదానికి ఇలా స్టేట్మెంట్ ఎవరు రాయరు కదా. సమ్ రీజియన్స్లో గ్రో అయ్యిద్ది అనే దానికి కమర్షియల్ అవైలబుల్ క్రాప్కి రాయరు. ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ రీజన్స్, ఇట్ గ్రోస్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, రేర్గా దొరికే దగ్గర, ర్యాండమ్గా దొరికిద్ది, తక్కువగా దొరికే దగ్గర కొన్ని ఏరియాస్లో పండిద్ది అని చెప్పుకుంటాం మనం. హౌ ఆర్ జనరల్ ఇంగ్లీష్ వర్క్స్. లిటరేచర్ న్యూస్లో కానీ ఎలా రాస్తామంటే కమర్షియల్లీ కల్టివేట్ అయిన దానికి ఇలా ఈ ఇంగ్లీష్ అలైన్ అవ్వట్లా. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. సమ్ హిమాలయన్ ఏరియాస్ అక్కడక్కడ కొన్ని దగ్గర ఎక్కడో ఉండేది, ఇక్కడేమో కమర్షియల్లీ కల్టివేట్ అన్నాడు. దే కెన్ బి అవైలబుల్. బట్ ఈ అడ్జెక్టివ్స్ ఉన్నాయి చూడండి, ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్, అది కూడా ట్రూవే. సో ఇంకొకటి ఉంటుంది, నేను ఇది మీకు చెప్పడం మర్చిపోయా. ఇలా అడ్జెక్టివ్స్ ఇస్తారు కదా, ఆ అడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు అడ్జెక్టివ్ తీసేసిన వర్డ్ విల్ హ్యావ్ సిమిలర్ మీనింగ్. ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్, దట్ కెన్ ఇండిపెండెంట్లీ హోల్డ్. దిస్ ఈస్ యాడింగ్ సమ్. ఇది యాడ్వర్బ్ అంటారు, నాట్ అడ్జెక్టివ్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ యాడ్వర్బ్. సో ఇలాంటి అడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ యాడ్ చేసినప్పుడు సమ్ అని ఉంది కదా, it adds some extra layer of meaning. So you should think about these things. ఎందుకంటే ఇది పెట్టాడంటే సమ్ రీజన్తో అది పెట్టుండాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అయినా ఇది తప్పు అయినా ఫాల్ట్ మ్యానిపులేషన్ అయినా చేసి ఉంటాడు, లేకపోతే సమ్ కాంప్లెక్సిటీ సమ్ రీజన్ వల్ల అది రాశారు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కామన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కామన్. ఇప్పుడు కమర్షియల్లీ కల్టివేటెడ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రియల్లీ కామన్. అప్పుడు ఇది కొత్తగా న్యూస్లోకి వచ్చుండదు. సమ్ టైమ్స్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ అలా వచ్చింది. సో ఈ రెండు నాకు అలా అలైన్ కాలేదు ఎక్కడ. ఈ రెండులో ఇప్పుడు ఇదైతే ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి ఖచ్చితంగా. బట్ ఈ కమర్షియల్లీ కల్టివేటెడ్ ఈ సమ్ అన్న వర్డ్, ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ అంటే అసలు దెర్ ఇస్ నథింగ్ టు టెల్. అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వక్కర్లా. ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే థింక్ వై దే హ్యావ్ గివెన్. హిమాలయన్ ఫుట్ హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అన్నాడు. హిమాలయన్ ఫుట్ హిల్స్ ఎక్కడ ఉంటాయి? నార్త్ ఈస్ట్ ఇండియాలో అక్కడ మాత్రమే అని కదా కల్టివేటెడ్ ఉంది. హిమాలయన్ ఫుట్ హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇప్పుడు ఇది ట్రూ నిజంగా అయితే అసలు ఇది ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్, అసలు సేమ్ దీని నుంచే వచ్చింది కదా. యూజ్లెస్ స్టేట్మెంట్ అది. దెర్ ఈస్ ఎ రీజన్ దే హ్యావ్ గివెన్ దిస్ టు కన్ఫ్యూజ్ యూ అండ్ ఇట్ డజంట్ అలైన్. అలా 3 తీసేసి 1 and 2కి వచ్చాము. 1 and 2లో ఇంకా
గ్రో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది ఇచ్చి ఇది ఇచ్చాడు ఇవ్వలేదు సంథింగ్, అంటే ఇది అవ్వట్లేదు ఇది అవుతుంది అన్నట్టు అనిపించింది. ఇట్స్ అన్ ఇన్స్టింక్ట్. ఈ 1 and 2 వచ్చేసరికి ఏంటంటే నా ఇన్స్టింక్ట్ ఇక్కడ దా చదివాం కదా ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుంది అని చెప్పి 1 and 2 అని పెట్టా, బట్ ఇట్స్ అ మష్రూమ్ యాక్చువల్లీ. సో ఇక్కడ బేసిక్ ఈ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసరికి 1 కరెక్ట్ అయిపోయింది, ఎక్కువ బ్రెయిన్ పెట్టలా. ఇక్కడ దాకా వచ్చాక అదేదో స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయంట ఈ మష్రూమ్, యాంటీ ఏజింగా మర్చిపోయాను. సో అదేదో బాగా ఫేమస్ అయింది, దాని మెడిసినల్గా వాడారో లేకపోతే ఏదైనా స్పెషల్ ప్రాపర్టీస్ వచ్చాయి. ఇట్ వాజ్ రికగ్నైజ్ ఎట్ దట్ టైం. సో నా ఇంటెన్షన్ ఏంటంటే స్టేట్మెంట్స్ ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు, థింక్, అలైన్ ఇట్. ఇది ఎగ్జామ్లో అనేది ఆలోచించాను, పెట్టాను. ఇట్ కమ్స్ విత్ సీయింగ్ ద క్వశ్చన్ విత్ ఓపెన్ మైండ్. అసలు ఏమీ తెలియదు, ఎలా ట్రై చేయొచ్చు అని. మీరు కూడా మీకు రకరకాల క్వశ్చన్స్ కొంచెం ట్రై చేయండి అంటున్నా. ఎలాగా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ థింక్ యూ కెన్ ట్రై టు అటెంప్ట్. ఇది రాంగ్ అయినా పర్వాలేదు, ఏం కాదు ఇలాంటి క్వశ్చన్స్, బట్ యూ షుడ్ బి ట్రయింగ్ అట్లీస్ట్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్లో అట్లీస్ట్ కొంచెం మీనింగ్ ఉంది. ఇప్పుడు ఫనం అని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేసి వాట్ ఈస్ ఫనం అంటే ఏం చెప్తాం, అది కాయిన్ అని చెప్తావా, బుక్ అని చెప్తావా, పేపర్ అని చెప్తామా, అదేం చెప్పలేము. బట్ అట్లీస్ట్ యూ కెన్ మేక్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అండ్ యూ కెన్ థింక్. దట్స్ వై యూ షుడ్ ట్రై టు అటెంప్ట్. ఏం రాకపోతే థాట్ ఇట్స్ ఓకే. అది తెలియదు నాకు ఆ టైంలో, నీకు వచ్చిందంటే థాట్ పర్ఫెక్ట్, గో ఫనం అనా కాయిన్ ఒకటే అయిపోయింది. ఆ క్వశ్చన్ అదే దీంట్లోనే వచ్చింది పేపర్లో. అంటే తెలియకపోవచ్చు ఆ టైంలో, థాట్ రాకపోవచ్చు. దీనికి నాకు థాట్ వచ్చింది బికాస్ వాడే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. సి ఇఫ్ దే ఆర్ గివింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్, దే ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఐడెంటిఫై. అదొక పజిల్ లాగా ఉంది, మీరు సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ అలాంటిది. ఇట్స్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ ఐ అప్రోచ్డ్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో నెక్స్ట్ వన్, పెట్ బాటిల్ అంటారు, పాలిఎథిలిన్ టెరాఫ్థలేట్. Which of the with reference to pet, the use of which is so widespread in our daily lives. See, ఇలాంటి వర్డ్స్ చూడండి, ఈ కాంటెక్స్ట్ మీకు ఇస్తుంది. విచ్ ఈస్ సో వైడ్ స్ప్రెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్స్ ఫైబర్స్ కెన్ బి బ్లెండెడ్ విత్ wool and cotton fibers to reinforce their properties. Containers made of it can be used to store any alcoholic beverage. Bottles made of it can be recycled into other products. Articles made of it can be easily disposed by incineration technologies without causing greenhouse gas emissions. Please solve. Fourth statement, very extreme statement. Incineration, fire, ఒక ఆర్టికల్ని ఫైర్ చేస్తే వితౌట్ కాజింగ్ ఎనీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఏది రాదా. లైక్ హౌ సిల్లీ. దే జస్ట్ గేవ్ యూ టు ఎలిమినేట్ దట్ స్టేట్మెంట్. చదవంగానే ఇది కొట్టేయాలరా మీరు అనేది అంటే ఇచ్చాడు. అండ్ 1-3, 2-3. ఇప్పుడు 1 and 2లో ఎలా ఎలిమినేట్ చేస్తారు? మేబీ కామన్ సెన్స్, ట్రై టు యూ థింక్. ఎలా వచ్చారు 1 and 3కి? రెండిట్లో క్యాన్ ఉందట. అంటే ఆల్కహాల్ యూజువల్లీ బాటిల్స్, గాజు బాటిల్లో సర్వ్ చేస్తారు, అమ్ముతారు ఎక్కడైనా. ప్లాస్టిక్ బాటిల్స్లో ఎక్కడ అమ్మరు. పెట్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అమ్ముతారు కానీ ఆల్కహాల్ ఎక్కడ అమ్మరు. విత్ దట్ కామన్ సెన్స్ ఐ ఎలిమినేటెడ్ దిస్ స్టేట్మెంట్. అంటే నాలెడ్జ్తో అది కొట్టేశా. అండ్ అగైన్ ఎనీ బెవరేజ్ అన్నారు. దెర్ కెన్ బి సమ్ బెవరేజ్ విచ్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ పెట్. ఏదైనా రియాక్షన్ జరగచ్చు, ఛాన్స్ ఉంది. అగైన్ అది తెలియకపోతే ఇది ఎనీ. సో ఇక్కడ ఇట్స్ ఫైబర్స్ కెన్ బి బ్లెండెడ్ విత్ wool and cotton fibers to reinforce their properties. యాక్చువల్గా కొన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారు, నైకీ, అడిడాస్ ఇవన్నీ చూసారంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి షూస్, బట్టలు చేస్తున్నామని చెప్పి దే ప్రమోట్ దెమ్సెల్ఫ్. సస్టైనబిలిటీ, గ్రీనర్ ఫ్యూచరు, దే ఆర్ క్లీనింగ్ ద ఓషన్స్. చాలా పబ్లిసిటీ అవుతుంది ఫ్రమ్ దిస్. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. ప్లాస్టిక్ని ప్లాస్టిక్ని రోడ్స్లో కూడా వాడతారు, తార్పులు కొన్ని ప్లేస్లో. సో నో అబౌట్ దిస్ థింగ్. ఇది వచ్చి అదే నేను చెప్పాను కదా, ఆల్రెడీ ముందు అడిగాడు. బట్ now many brands are promoting themselves. We are using 50% of our cloth is from recycled plastic gaani, recycled cloth, ila recycled resources antaru. So I hope you understand. This is easy question actually. So sir, option 2 any outcome is not to extreme. Yeah, exactly. అదే అక్కడ ఎక్స్ట్రీమే. అంటే ఏదే అంటే నేను చెప్పాను కదా, ఆల్కహాల్ ఎక్కడైనా నీకు కనిపిస్తే యూజువల్లీ గాజు బాటిల్లోనే దొరుకుతుంది.
సో అది తెలియకపోయినా ఎనీ ఆల్కహాలిక్ బెవరేజ్ ఏ ఛాన్స్. ఈ రెండిట్లో అప్పుడు నువ్వు ఏది, ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ రెండిట్లో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇది కదా. అలా కంపారిటివ్గా చూసుకున్నప్పుడు ఏదో ఒక ఆల్కహాల్ ఉండొచ్చు, బెవరేజ్ ఉండొచ్చు, విచ్ మే నాట్ హ్యావ్ గుడ్ విత్ ప్లాస్టిక్, ఏదైనా రియాక్షన్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సో అలా ఛాన్స్ ఉంది కాబట్టి యూ కెనాట్ రూల్ అవుట్. సో ఇది మోర్ ఎక్స్ట్రీమ్ కాబట్టి తీసేయచ్చు అంటున్నాం. PYQ 47, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వర్డ్? PYQ 2018 బ్లూ ఫిన్డ్ మాషీర్ అని ఆప్షన్లో వచ్చింది. అక్కడ ఆప్షన్ కూడా పేర్స్లో వచ్చింది, కావేరీ రివర్ బ్లూ ఫిన్డ్ మాషీర్ అని. ఇఫ్ యూ రీడ్ యువర్ PYQs వెల్, చూడంగానే మాషీర్ అనగానే కొట్టేయచ్చు. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. జస్ట్ విత్ యువర్ PYQ నాలెడ్జ్ యూ కెన్ సాల్వ్ దిస్. సో ఇది ఎలా అంటే PYQs ప్యూర్లీ చేతిలో తీసుకొచ్చి పెడతారు క్వశ్చన్స్ని అలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్? ఆల్ఫా, అమరాంత్, చిక్పీ, క్లోవర్, పర్స్లేన్, స్పినాచ్. It's not easy, but you can eliminate. It's legumes. Yeah, nitrogen fixing ante leguminous. Also chickpea. Yeah. So it's aiming for options cancel. Okay. Think. Alpha. Answer things. Logical. See, ఇప్పుడు చిక్పీ, లెంటిల్, పల్స్, యూ కెన్ థింక్ నైట్రోజన్ ఫిక్సేషన్ లెగ్యూమినస్ అనుకోవచ్చు. సో 3 కరెక్ట్ కాబట్టి ఈ 2 తీసేసాం, బాగానే ఉంది. 1, 3 కరెక్టే. సో 4, 5, 6. క్లోవర్ అంటే ఏందో తెలియదు, పర్స్లైన్ అంటే తెలియదు, బట్ స్పినాచ్ అంటే ఏందో తెలుసు నాకు. స్పినాచ్, కొత్తిమీర, సారీ పాలకూర, కొరియాండర్ అది, పాలకూర. లీఫీ వెజిటేబుల్స్ ఆర్ దే లెగ్యూమినస్? ఆ ఒక్క ఫండా ఇది తీసేసి ఇక్కడికి రావచ్చు. మనకి లెగ్యూమినస్ ఆర్ మోస్ట్లీ పీస్, అదే బీన్స్, లెంటిల్స్, పల్సెస్, గ్రామ్స్, అవి ఇవి లెంటిల్స్ అండ్ పల్సెస్. ఈ క్లాసిఫికేషన్లోకి ఏమొస్తాయో అవన్నీ చూసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, పీ ఫ్యామిలీ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఎన్సీఆర్టీలో ఏముంటాయి అవన్నీ చూసుకోండి. PYQస్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా అన్నాడు, చిక్పీ, క్లోవర్. నెక్స్ట్ ఇయర్ స్టేట్మెంట్లో ఒకటి తీసుకొని రావచ్చు, మళ్ళీ మర్చిపోయారంటే ఎగిరిపోద్ది. ప్లీజ్ రిమెంబర్. అంటే కాస్త కూస్త తెలిసింది దీని గురించే కదా. ఈ 4, 5, 6లో కాస్త కొంచెమైనా తెలిసింది దీని గురించే కదా. అంటే నాకు తెలుసు. అండ్ లెగ్యూమినస్ అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఇవి జరిగేది మ్యాక్సిమం మన క్రాప్స్లో లెంటిల్స్, పల్సెస్లో మాత్రమే. ఇంకేమైనా ఉంటే ఉండుండొచ్చు. లీఫీ వీటిలో మాత్రం మన క్రాప్స్లో తినే వాటిల్లో యూజువల్లీ ఉండేది లెగ్యూమినస్. అదొక్కటే నాలెడ్జ్. అదే ఆ ఒక్క నాలెడ్జ్తో దీని మీద ఏం ఇంప్రూవ్మెంట్ లేకుండా లాస్ట్ ఇయర్ పీ ఫ్యామిలీ క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను. ఇది క్వశ్చన్ అలానే సాల్వ్ చేశాను. నాలెడ్జ్ గెయిన్ అయింది ఏమీ లేదు, ఆ ఒక్క ఫండమెంటల్ నాలెడ్జ్లోనే పెట్టుకున్నా సాల్వ్ చేసాం. ఇప్పుడు చూసుకుని సరిపోద్ది, కానీ 2 times క్వశ్చన్ అడిగాడు ఆ టైంలో. కానీ ఇది రిపీటెడ్ థీమ్ వస్తుంది, సరిపోద్ది. యాక్చువల్గా కరెక్టే, కానీ మనం అడిగింది కూడా అదే. నైట్రోజన్ ఫిక్సింగ్ అంటే నథింగ్ బట్ లెగ్యూమినస్. సో మై సజెషన్ ఈస్ రిమెంబర్ దీస్ నేమ్స్: ఆల్ఫా, చిక్పీ, క్లోవర్. అసలు పర్స్లైన్ అంటే ఏంది, అమరాంత్ అంటే ఏంది? అమరాంత్ అంటే ఐ థింక్ తెలీదు నాకు. సో అదే తెలియదు, అదే చూడండి అన్నాను. అమరాంత్ అంటే ఏందో తెలీదు. అమరాంతస్ అని చెప్పి ఏదో విన్నాను, బట్ అది ఐ థింక్ ఇట్స్ లీఫీ వెజిటేబుల్ అనుకున్నా, గుర్తురావట్లేదు. అది లీఫీ కాదు, లీఫీ అనుకున్నా నేను. సో ఓకే. సో బయోరాక్ టెక్నాలజీ ఏ సింగిల్ టర్మ్ తెలియకపోయినా ఏ, యూ కెన్ గో విత్ దిస్ సింగిల్ స్టేట్మెంట్. ఇప్పుడు దీంట్లో తెలియకపోయినా ఇట్స్ ఈజీ క్వశ్చన్. అప్పుడు 2020 నుండి 3 years కన్సిక్యూటివ్గా కరెంట్ అఫైర్స్ బుక్స్లో ఉన్నాయి. సో మియావాకి మెథడ్ దీంట్లో నేను నాకు చెప్పాను కదా, గుర్తులేదు. అది కూడా యాక్చువల్గా ఉంది. ఈ 2 క్వశ్చన్ తప్పు, దీంట్లో ఇవ్వలేదు. బట్ దిస్ కెన్ బి ఆన్సర్డ్. మియావాకి అనేది న్యూస్లో ఉంది, చెప్పే అదే. అందుకే ఫస్ట్ మీకు నాలెడ్జ్ని అప్లై చేయండి, ఏమీ లేకపోతే గో ఫర్ ఏ. అండ్ చాలా టైమ్స్ ఏనే కరెక్ట్ అవుతుంది.
ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి యూ కెన్ కమ్, ఐ కెన్ సే ఎక్సెప్షన్, ఐ కెన్ దట్స్ వై ఐమ్ ఏబుల్ టు సే దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ద రూల్ వాట్ వీ డెవలప్డ్. ఈ రెండు ఈజీ క్వశ్చన్స్ యాక్చువల్లీ. నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా యూ హ్యావ్ టు బ్రేక్ దిస్ వర్డ్ బయో రాక్. దీనిలో చూడండి బయలాజికల్గా దేంట్లో వాడుతున్నారు, ఫస్ట్ తీసేయచ్చు. థర్డ్ స్టేట్మెంట్ ఈజీలీ తీసేయచ్చు. బయలాజికల్ అనేది ఏమీ లేదు. ప్రొవైడింగ్ సాల్ట్ లిక్స్ ఫర్ వైల్డ్ యానిమల్స్ ఇన్ ఫారెస్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. దాంట్లో బయో ఉంది కానీ రాక్ ఏం లేదు. సో ఈ రెండిట్లో కొంచెం ఉంది, ఇక్కడ రాక్ ఉంది, బయో ఉంది, ఈ రెండిట్లోకి రావచ్చు. అగైన్ ఈ రెండిట్లో ఏఆర్బీలోకి వచ్చినప్పుడు మోస్ట్లీ ఏకే వెళ్ళండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేకపోవచ్చు, నాకేం తెలియదు బయో రాక్ అంటే, బట్ వాట్ ఐ నో ఇస్ మోస్ట్లీ ఏ కరెక్ట్ అయింది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్లో. ఈ రెండు అయితే బయో రాక్ ఏది సెట్ అవ్వట్లా. ఇది బిల్డింగ్ మెటీరియల్స్ రాక్ అనేది వాడచ్చు ఎక్కడో చోట. ప్లాంట్ రెసిడ్యూ సమ్ బయలాజికల్ మెటీరియల్ ఛాన్స్ ఉంది. రిస్టోరేషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అవునో కాదు తెలీదు, బట్ ఈ రెండిట్లో యూ కెన్ గో ఫర్ ఏ, అంటే మన ట్రెండ్ అలా ఉంది కాబట్టి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. 10లో ఇలాంటి క్వశ్చన్స్ పెడితే 7 అయినా కరెక్ట్ అయితే యువర్ జాబ్ ఈస్ డన్. ప్రొవైడెడ్ యూ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్ ఇన్ స్టాటిక్ పార్ట్, బేసిక్ స్టాటిక్ క్వశ్చన్స్లో యుల్ కమ్ అవుట్ క్లియరింగ్ ది ఎగ్జామ్. అండ్ సీసాట్ కూడా బాగా చేయాలి, దానికి సీసాట్ కూడా పాస్ అయితే జిఎస్ కట్ ఆఫ్ క్లియర్ చేసేయచ్చు. 10 క్వశ్చన్స్లో మన ఏమో 7 to 8 క్వశ్చన్స్ ఇలా చేసి కరెక్ట్ చేసుకోవాలి. స్టాటిక్ పార్ట్ని ఎక్కడ వదులుకోకూడదు. అండ్ ఈ 2 క్వశ్చన్స్ 49, 50 అప్పుడు దే ఆర్ వెరీ మచ్ ఇన్ కరెంట్ న్యూస్, కరెంట్ అఫైర్స్. 2020 మ్యాగజైన్లో ఉంది, 21లో ఉంది, 22 మ్యాగజైన్లో ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివినప్పుడు వీడు ఎందుకు ఇస్తున్నారా అనుకున్నా. ఎప్పుడు వచ్చింది? ఉంది, నేను నాకు 2020 నుంచి తెలుసు మియావాకి. PT 365లో 2020లో చూసా, 21లో చూసా, 22లో చూసాను, చదవలేదు నేను. 2020, 21లో చూసా. ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇస్తున్నాడో వీడు అనుకున్నా. వీడి ఇయర్ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు న్యూస్లో ఉంది, ఇప్పుడు ఉంటుంది. అది న్యూస్ అండ్ ఇన్ ద సెన్స్ అప్పుడే బాగా రికగ్నైజ్ అయ్యి పాపులర్ అయింది. 2018, 2019లో బాగా పాపులర్ అయింది. మన నగర్ 1 స్కీమ్ అని ఒకటి ఉంటుంది, అర్బన్ ఫారెస్ట్రీ. ఇట్స్ బేస్డ్ ఆన్ మియావాకి మెథడ్. సో ప్లాన్ చేస్తున్నారు అలాగా. ఇంకా డిస్కస్ చేయమంటారా, లేకపోతే ఇంకా డిస్కస్ చేయమంటారా? ఓకే, ఐ విల్ డిస్కస్ టిల్ దిస్ పేపర్. ఈ పేజ్. In the Government of India Act 1919, the functions of provincial government were divided into reserved, transferred subjects. Which of the following were treated as reserved subjects? Administration of justice, local self-government, land revenue, police. Even if you don't remember anything, ఏ సబ్జెక్ట్స్ దేంట్లో ఉన్నాయని, if you know the purpose of reserved subjects and transferred subjects, you should be able to answer this. Reserved, most powerful, most important, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సింప్లీ టు పుట్, వాళ్ళకంత అవసరం లేనివి, పని చేయాల్సినవి, పనికి మాలినవని వాళ్ళు అనుకునేవి. లైక్ కన్సిడరింగ్ బ్రిటిష్, దే జస్ట్ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ రీసోర్సెస్ ఫ్రమ్ అస్. రెవెన్యూ కావాలి, కంట్రోల్ ఉండాలి, అంతే. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనుకోవచ్చు, అప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఆలోచించండి. ఈ 134 ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. తెలియకపోయినా థింకింగ్. అగైన్ ఫనం, నాకు తెలీదు, నేను కొట్టేశా బికాస్ నాకేమి తెలియదు. ఈ వర్డ్ ఏం ఆలోచించలేకపోయా, ఇక్కడ అది నాకు తెలియదు, అప్పుడు ఆలోచించలేకపోయాను. మేబీ వాట్ యూ సెడ్ ఈస్ రైట్. పాసిబ్లీ అలా ఒక థింక్ చేయొచ్చు. ఫనంలో బ్రేక్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇంకొక ఐడియా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఐడియా. మేబీ ఇఫ్ ఆ థాట్ వచ్చిందంటే ఇట్స్ ద బెటర్ ప్రాబబిలిటీ ఫర్ మీ టు గో. मध्यकालिक भारत में, मिडिवल इंडिया में शब्द फनम के किसे निर्दिष्ट करता था? ఏమో, సి ఇఫ్ యూ కెన్ థింక్, నీకు అక్కడ ఎగ్జామ్లో రావాలి. సి మై పాయింట్ ఈస్ యూ షుడ్ గెట్ దిస్ ఐడియా ఇన్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ కెన్ థింక్ లైక్ దట్, గెట్ ఎ వర్డ్,
బ్రేక్ చేసో అటో ఇటో ముఖ్యమూలికి ఏదో ఒకటి చేసి రావాలి. అట్లీస్ట్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఛాన్స్, ఆడ్స్ పెరుగుతాయి. అది ప్రాబబిలిటీ మీరు అనుకున్న ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఆడ్స్ పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ వీ వాంట్. అండ్ ఇక్కడ మీరు అలా వస్తే ఓకే, లేకపోతే మై అడ్వైస్ తెలియకపోతే ఎక్స్. హిస్టరీలో నేను ఇలా క్రాస్ చేసేస్తా క్వశ్చన్స్, లైట్ తీసుకుంటాను. బట్ ఇఫ్ యూ కెన్ థింక్ బ్రేక్ చేసి ఏమైనా వస్తుంది ఆర్ అట్లీస్ట్, ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు నాకు. ఇట్స్ జస్ట్ క్లాతింగ్, అంటే ఏంది క్లాతింగ్ నాకేం తెలీదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఆప్షన్స్ నుంచి కూడా నేనేం ఇన్ఫర్మేషన్ రెడ్యూస్ చేయలేకపోతున్నా. లైక్ ఇప్పుడు ఫ్రాక్షనల్ ఆర్బిటాల్ బొంబార్డ్మెంట్ సిస్టమ్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, యూ కెన్ రిలేట్ విత్ దిస్. ఇక్కడ నేను దేంతోనూ రిలేట్ చేసుకోలేకపోతున్నాను. దట్స్ ద ప్రాబ్లం హియర్. అందువల్ల ఈ వర్డ్ని మనం బ్రేక్ చేయగలిగి ఏమైనా వస్తే వస్తుంది, లేకపోతే యూ కెన్ లీవ్ దట్. ఇఫ్ యూ కెన్ బ్రేక్, యూ కెన్ టేక్ దట్ రిస్క్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్: బరేంద్ర కుమార్ ఘోష్, జోగేష్ చంద్ర చటర్జీ, రాస్ బిహారీ బోస్. Which of the following was or were actively associated with the Ghadar party? Modern India, you should know. This is pure modern India facts. I can't explain any techniques. There is no technique. So, revolutionaries. 1915 around ఫామ్ అయింది గదర్ పార్టీ. మోడర్న్ ఇండియా ఇంపార్టెన్స్ తగ్గుతుంది అంటున్నారు. ఐ వుడ్ సర్టన్లీ అగ్రీ. ఒకప్పుడులాగా 9 questions 10 questions రావట్లేదు, బట్ ఎవ్రీ ఇయర్ 4-5 questions కింద అయితే తక్కువ రావట్లా. యూ షుడ్ లెర్న్. పాయింట్ ఏంటంటే 10 questions ఇచ్చినప్పుడు దే విల్ మేక్ 4-5 questions ఈజీగా ఇచ్చి 4-5 questions మిగతా 4 questions మీడియం టఫ్ చేస్తారు. కానీ 4-5 questions ఇచ్చినప్పుడు మోస్ట్లీ ఈజీ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ డూయబుల్ క్వశ్చన్స్ ఇస్తారు. They don't have to put so much effort into creating డిఫికల్ట్ క్వశ్చన్స్. అంటే ఖచ్చితంగా మీకు 4 questions అడిగితే 3 questions అయినా వెరీ మచ్ బేసిక్, లేకపోతే రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్సే వస్తాయి. వెరీ మచ్ కామన్ టాపిక్స్ లైక్ 1919 యాక్ట్, 1935 యాక్ట్. లాస్ట్ ఇయర్ చూడండి 1935 యాక్ట్ మీద అడిగాడు, ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. దే ఆర్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ మోడర్న్ ఇండియాలో. నాట్ ఎక్కడో ఏదో తీసుకొచ్చి మూలన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అడగలేదు. విఠల్ విధ్వంసక్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ క్వశ్చన్ దట్ యూ కెన్ సాల్వ్ ఇన్ వన్ వే. ఆఫ్టర్ నా ఫస్ట్ అటెంప్ట్లో నేను తప్పెట్టాను, బట్ యూ కెన్ సాల్వ్ ఇట్. బట్ దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ క్వశ్చన్. యూ కాంట్ ఫైండ్ ఇట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ బుక్స్, బట్ దిస్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫైండ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ బుక్స్. తక్కువ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాడు ఈజీగా బేసిక్ వాటికి వెళ్ళిపోతాడు, ఎలాగో అడిగే తక్కువే కదా అని చెప్పి. సో ఈవెన్ 4 or 5 questions అడిగినప్పుడు ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. ఆ 4 questions అడిగినప్పుడు అట్లీస్ట్ 3 questions సాల్వ్ చేసేటట్టే వస్తాయి. షుడ్ నాట్ బి లూజింగ్ దోస్ మార్క్స్. తక్కువ అడిగాను కదా అని చెప్పి, అడుగుతున్నారు కదా అని చెప్పి వదిలేయడం కాదు. యూ మే నాట్ టు రిఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆర్ డీపర్గా అక్కర్లేదు, బట్ మెయిన్ స్ట్రీమ్ రీడింగ్ అయితే మొత్తం చేయాలి. షుడ్ నాట్ లీవ్ ఎనీ టాపిక్. అది దట్స్ హౌ ఏ పేపర్ సెటర్ థింగ్స్. మీరైనా కూర్చొని తక్కువ క్వశ్చన్ సెట్ చేయాలంటే ఏమని సెట్ చేస్తారు? ఈజీ లెవెల్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి లోపలికి వెళ్ళరు కదా. కామన్ సెన్స్ మనమే థింక్ చేయండి, మనం అలా ప్లేస్లో కూర్చుంటే. సో వాళ్ళు కూడా మోరార్లెస్ అలానే చేస్తారు. వెళ్తే మహా అయితే ఒక క్వశ్చన్ పోతారు 5 questionsలో. స్టిల్ 4 questions మన కంట్రోల్లోకి వస్తారు. 5 to 5లో 3-4 questionsకి ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టి అంత వెయిటేజ్ పెట్టి చేయరు. సో అండ్ దట్ డజంట్ గో అలైన్ విత్ దేర్ ఇన్స్ట్రక్షన్స్. దే వాంట్ యూ టు సాల్వ్ ద క్వశ్చన్స్. కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్. సో సాల్వ్ చేయండి, అది ఆన్సర్ చేయండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ క్వశ్చన్. ఐ కాంట్ సే టెక్నిక్ ఏం లేదు, తెలియాలి. గదర్ పార్ట్, ఇఫ్ యూ నో బరేంద్ర కుమార్ ఘోష్ అనుశీలన్ సమితి, వెస్ట్ బెంగాల్. బరేందర్ ఘోష్, భూపేంద్ర దత్తా, ఇలా కొందరు ఉంటారు. వీళ్ళు అనుశీలన్ సమితి వర్క్ చేస్తారు. జేసీ చటర్జీ కూడా అనుశీలన్ సమితి అతనే. రాస్ బిహారీ బోస్, హీఈస్ ఇన్ ఇండియా బట్ హీఈస్ అసోసియేటెడ్ విత్ గదర్ పార్టీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. హీఈస్ అన్ రెవల్యూషనరీ. ఇంకొకరు ఉంటారు రాస్ బిహారీ ఘోష్ అని, ఆయన ఐఎన్సీ ప్రెసిడెంట్. మీ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. హీఈస్ అ మోడరేట్. రాస్ బిహారీ బోస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ కాదు, రెవల్యూషనరీ. సో గదర్ పార్టీ మెంబర్. బరేందర్ ఘోష్ అనుశీలన్ సమితి వెస్ట్ బెంగాల్లో ఉంటారు. జేసీ చటర్జీ కూడా దాంట్లో మెంబరే. బరేందర్ ఘోష్ ఫౌండర్ ఆఫ్ అనుశీలన్ సమితి యాక్చువల్లీ. With reference to the proposals of Cripps Mission, consider the following statements. The Constituent Assembly would have members nominated by the provincial assemblies as well as the princely states. Any province which is not prepared to accept the new constitution
would have the right to sign a separate agreement with Britain regarding its future status. Mainstream reading. Cripps mission, you know? Yes, Cripps mission. 4. Think again. Answer is B. Nominated by only princely states, elected by provincial assemblies. Provincial assemblies select చేసుకుంటాయి, ప్రిన్స్లీ స్టేట్స్ దాంట్లో ఉండే కింగ్ నామినేట్ చేస్తాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. బేసిక్ వర్డ్సే సింపుల్గా మ్యానిపులేట్ చేసేసి రాంగ్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాడు. అండ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ దేర్, రైట్ టు సిసీడ్. దట్స్ వై క్రిప్స్ మిషన్ వాస్ ఫెయిల్డ్. దిస్ ఇస్ ఎసెన్షియలీ రైట్ టు సిసీడ్ ఏదైనా ప్రావిన్స్కి. సో అందువల్ల అందరు రిజెక్ట్ చేస్తారు అప్పుడు. సో యూ షుడ్ నో దిస్ మోడర్న్ హిస్టరీ. అది తగ్గుతున్నాయి క్వశ్చన్స్, బట్ ఐ వుడ్ సే ఇది కొంచెం ఎగ్జాక్ట్లీ మెయిన్ స్ట్రీమ్ అని చెప్పాను. మెయిన్ స్ట్రీమ్ క్వశ్చన్. ఇంకా తర్వాత క్వశ్చన్స్ వస్తే అర్థమవుతాయి. సో ఈ ఇయర్ నుంచే తగ్గుతూ వచ్చాయి. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. నెత్తి పకారణ, పారిశిష్ట పర్వం, అవధాన శతక, త్రిశస్తికలన, మహాపురాణ. ఐ డోంట్ నో. Which of the following are Jaina texts? Vishishta Parvan is Jain text. నువ్వు చెప్పాలి నాకు. ఈ క్వశ్చన్ నేను అప్పుడు వదిలేసా. ఒక్క పేరు నాకు తెలియదు. హౌ కెన్ ఐ ఈవెన్ ఆన్సర్? నేను ఎగ్జామ్లో ఒక్క పేరు కూడా ఎక్కడ వినలేదు నేను. I'll tell you like one logic if you know. తర్వాత తెలిసింది. See, in exam everything is new. కొత్తగా ఉందన్నీ. లాంగ్వేజే డిఫరెంట్ అనుకున్నా నేను, కొట్టేశా. That was the safest approach. I attempted only 91 questions in this paper. I secured 136.71 some score. 9 questions వదిలేస్తే 7 questions are from history. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫనము ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వదిలేసా. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు అనిపించింది నాకు. అది ఏమని రిస్క్ తీసుకుంటాను? డూ యూ నో సంథింగ్ అబౌట్ పారిశిత పర్వం గురించి తెలుసా? అవధాన శతక గురించి తెలుసా? నెత్తి పకారణ గురించి తెలుసా? ఒక్కదాని గురించి తెలిస్తే అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. హౌ డూ యూ థింక్? 3 మేబీ యూ హ్యావ్ సమ్ ఐడియా. ఆన్సర్ సి వచ్చేస్తుంది, బి వచ్చేస్తుంది. ఆన్సర్ బిఏ 2 and 4. అవధాన శతక అంటే నువ్వు అనుకున్న అవధాన శతక కాదు. అవధానాస్ అనేవి స్టోరీస్ రిలేటెడ్ టు బుద్ధ. నితిన్ సింగానియాలో ఉంటుంది, కానీ అప్పటికి అంత డెప్త్లో చదవలేదు, గుర్తులేదు. అవధానాస్ అంటే బుద్ధిజంలో స్టోరీస్ గురించి రాస్తారు. జాతకాస్ లాగే అవధానాస్ కూడా ఒక స్టోరీస్ ఉన్నాయి. సో అవధాన శతక అనేది ఆ యాంగిల్లో జైనాకు వచ్చేసరికి యూ కెన్ ఎలిమినేట్. అండ్ ఇఫ్ యూ నో దిస్ అవధాన, that is enough to solve this. But it's not a technique, it's a knowledge based question. Technique ఏం లేదు దీంట్లో. If I say it's technique, I'm wrong. అవధాన శతక ఇది ప్యూర్లీ you should thoroughly read Buddhism and Jainism. దాని నుంచే వస్తుంది. దాని నుంచి తప్ప నాకు I don't find any technique in this thing. If you can, please enlighten me. ఎందుకంటే అవధానాస్ అనేది ఇది ఒక్కటే నాది. అంటే ఈ పేపర్ ఇవంతా తెలియకపోయినా అవధానాస్ బుద్ధిజం తెలిస్తే యూ కెన్ ఈజీలీ సాల్వ్. దట్స్ వాట్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు నో ఆల్ ద జైన్ టెక్స్ట్, బట్ హ్యావింగ్ ఎ ఫెయిర్ ఐడియా అబౌట్ బేసిక్ బుద్ధిస్ట్ నేమ్ అది తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ అలాంటిది. ఇట్ లుక్స్ వెరీ డిఫికల్ట్. నీకు అవధానాన్ని ఒక్కటి తెలిస్తే అయిపోయింది ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అలానే ఉంటాయి ఆన్సర్స్. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు నో, లైక్ చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలి అని. ఫ్యూ క్వశ్చన్సే ఉంటాయి. చాలా క్వశ్చన్స్ సంథింగ్ ఎక్కడొచ్చి ఉంటుంది, అన్నీ తెలియకపోవచ్చు. యూ షుడ్ నో యాజ్ కుదిరినంత వరకు తెలుసుకుంటే మంచిది, లేకపోతే లేదు. దట్స్ వేర్. ఇప్పుడు మీరు నెత్తి ప్రకారం అంటే ఏంది, ఎవరు రాశాడు, ఏ లాంగ్వేజ్లో రాశారు, దేని గురించి, ఆర్ ఏ టైంలో రాశారు, ఏ కాంటెక్స్ట్లో, యూ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్.
ఓన్లీ యూ నో జైనా టెక్స్ట్స్. సారీ, నెట్టి పగాన్న కూడా కాదు, 214 ఒకటే జైనా అని తెలుసు. ఇప్పుడు ఎవరు రాశారు, దేని గురించి రాశారు, ఏ కాంటెక్స్ట్లో రాశారు, ఏ లాంగ్వేజ్, యూ షుడ్ డూ ఆల్ దిస్ వర్క్ బికాస్ పర్హాప్స్ దిస్ కెన్ హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ సమ్ స్టేట్మెంట్ ఆర్ సమ్ ఆప్షన్. లైక్ 2020లో మహాభ్యాస ఇచ్చారు. లాస్ట్ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ ఈజ్ రిటర్న్ బై బాసా అని ఇచ్చారు. మహాభ్యాస అని ఒక ఆప్షన్ ఇచ్చారు, ఈజీలీ తీసేసారు. ఎందుకంటే మహాభ్యాస నాకు తెలిసి ఇట్ వాజ్ రిటర్న్ బై పతాంజలి, నాట్ రిటర్న్ బై దట్ పర్సన్ బాసా. సో అలా మనకి పీవైక్యూ నాలెడ్జ్ హెల్ప్ అయింది. సో డూ రీడ్ అబౌట్ దీస్ థింగ్స్. యూ షుడ్ రీడ్. ఆ శూన్య మెటీరియల్ చదవండి, వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఎక్కడెక్కడో వెతకక్కర్లా. వాడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక 3-4 lines అబౌట్ ఈచ్ థింగ్ ఇస్తాడు వాడు. దట్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇఫ్ దే ఆస్క్.